తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ పరిశుద్ధులకి దేవుని ప్రియులందరికీ ఈ యొక్క శనివారం దినమున అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం యథావిధిగా ఈ యొక్క దినాల్లో ప్రవక్తల గురించిన ధ్యానము చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు దాదాపు గడిచిన దినములో 5 అధ్యాయం వరకు చూసాము. 5 అధ్యాయంలో చూసినప్పుడు చాలా ఒక వ్యత్యాసం చూసాం. ఏమంటే మనసులో చేసిన ఆలోచన చేసిన పాపానికిను బహిరంగముగా తండ్రి నెబుకద్నెజరు చేసిన తలంపులో ఆలోచన ఏం చేశాడు ఆయన? మన హృదయంలో అనుకున్నాగానే మాట వచ్చి ఏం చేసింది? ఆయనకి తీర్పు చేసింది. ఆయన అనుకున్నాడు, లోపల చేయలే, అనుకున్నాడు. అయితే ఇక్కడ తన కుమారుడైన బెల్షస్సరు ఏం చేశారంటే 1000 మందికి ఆ కాలంలోనే గొప్ప విందు చేసి, విందులోనే ఆ దేవుని ఒక పరిశుద్ధమైన ఒక అభిషేక వస్తువులంతా అభిషేకింపబడిన వస్తువులు తెచ్చి ఆయన తన మంత్రికిను తన ఒక సమాజంలో ఉన్న తన భార్యలు అందరికీ ఏం చేశారు? ఆయన అపవిత్ర చేసినప్పుడు రెండింటి గల వ్యత్యాసం చూడండి. ఆ అంతరంగములో హృదయములో తలంపులో చేసిన పాపానికిను అది పాపమే. గర్వించాడు ఆయన. ఈయన గర్వించి మాత్రం కాదు, తను హెచ్చించుకొని ఆ దేవుణ్ణి అభిషేకించిన వస్తువుల్ని అపవిత్రపరిచాడు. అపవిత్రం చేసింది తన మాత్రం కాదు, తనతో ఉన్న అందరికీ చేసిన అందువల్ల బహిరంగమైన పాపం ఇది అనేక కళ్ళు ఎదుట 1000 మంది ఎదుట ఏం చేసే పాపం ఇది. 1000 మందిలో అంటే సామాన్యులు కాదు, అందరూ ఉన్నతమైన అధిపతులు. అయితే ఇక్కడ మంత్రిమారులు, అయితే ఇంకా ఎన్ని మంది ఉన్నారో అందరి ముందర ఆయన దేవుడు ఏం చేశారు? అప్పుడు వ్యత్యాసం తెలిసింది. చేసే క్రియ ద్వారా ఆలోచన ద్వారా రెండు పాపమే, కానీ దానికి పనిష్మెంట్ డిఫరెన్స్ ఉంది, దీనికి పనిష్మెంట్ ఆ తీర్పు అనేది కొంచెం వ్యత్యాసం ఉంది. ఆయనకి తండ్రికి చేసిన పాపానికి 7 సంవత్సరాలు ఏం చేశారు? ఆయన అడవి పశువుల వలె గడ్డి మేవాలని ఇచ్చినాడు, దండని అనుభవించి మరలా తిరిగి ఆయనకి ఆ రాజ్యం ఇచ్చి తన జ్ఞానము బుద్ధి వివేకం వచ్చి ఆయనే దేవుడిని ఏం చేశారు? గణపరిచినాడు, మహింపరిచినాడు. అయితే ఇతను ఇవంతా ఎరిగి కూడా ఆయన చాలా చేసినాడు కాబట్టి చాలా గర్వి. 1000 మంది ఎదుట ఆయన చేసిన పాపం. అందుకే ఒక మాట ఉంది, యేసు ప్రభు చెప్తారు, ఎవడైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనునో గణపరచునో నేను నా తండ్రి ఎదుట గణపరుస్తాను. ఎవరైతే నన్ను మనుషులు ఎదుట నన్ను గణవీనపరుస్తారో నా తండ్రి ఎదుట వాడిని నేనేం చేయను, నేను గణవీనపరుస్తాను అన్నారు ఆయన. చూడండి అప్పుడు ఎంత వ్యత్యాసం జరిగింది. ఎవరు అప్పుడు మనుషులు ఎదుట 1000 మంది ఎదుట నువ్వు ఎంత అవమానపరిచావు. అదే నెబుకద్నెజరు కొన్ని సందర్భాల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో అనేకులు ఎదుట ఒప్పుకున్నాడు ఆయన. మగోన్నతుని దేవుని సేవకులారా రండి, ఈ దేవుడే రక్షించుటకు సమర్థుడు అని సాక్ష్యం ఇచ్చి హెచ్చించినాడు. తన రాజ్యంలో శాసనమే చేశాడు, శాసనం స్థాపించాడు ఆయన. ఈ దేవుడు తప్ప వేరెవరు ఏం చేయకూడదు. ఆయన నిలబెట్టిన 9 అడుగులు 90 అడుగుల విగ్రహం కూడా మట్టి పళ్ళు వేస్ట్ అయిపోయింది. ఆయనే వద్దంటున్నాడు. ఎందుకో నా గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అనేకులు ఎదుట ఈయన ఏం చేశాడు? అనేకులు ఎదుట అవమానపరిచారు. కానీ జడ్జిమెంట్ చూడండి, తీర్పు, దేవుని తీర్పు ఎలా. అప్పుడు మనము ఆలోచించాల, అభిషేకించబడిన వస్తువు అంటే ఇప్పుడు ఎవరు అభిషేకించబడింది? మనమే. మనము అభిషేకించిన ఏ ఒక్కరిని కానీ ఇంకొకరు ఏం చేయకూడదు. అపవిత్రంగా మాట్లాడేది, తగ్గించి మాట్లాడేది, వాళ్ళని సొట్టు చెప్పేది, కొరత చెప్పి మన పని కాదు. అందుకన్నాడు, మీరు కాలమును బట్టి ఎవరిని ఏం చేయవద్దండి, తీర్పు తీర్చకూడి. ఎందుకో ఇది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. ఆ రోజు చాలా మందిని చూసినప్పుడు పరిశుద్ధులకు చేసిన తప్పిదం, వాళ్ళ మీద చేసిన నిందలు వల్ల ఏం పొందారు? ఇజ్రాయేల్కి అంత గొప్ప శాపం దేని వల్ల వచ్చింది? లాస్ట్ ఫైనల్ ఎవరు చేశారు? యేసు ప్రభుని ఏం చేశారు? వాళ్ళు తిరస్కరించారు. ఆ పరిశుద్ధునికి చేయదగినది చేశారు. అది లాస్ట్ కార్యము.
అనే కార్యం ఉంది, అది లాస్ట్. ఆయన రక్షకుడుగా పంపిస్తే మీరు రక్షకుడిని ఏం చేశారు? మీరు వద్దన్నారా? కాబట్టి మీకేం లేదు దాంట్లో పాలు లేదని రిజెక్ట్ చేశారు. చూడండి ఎందుకు? వాళ్ళు బహిరంగంగా చేసిన పాపం అది. అదిదా మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఒక అధ్యాయంలో చూసినప్పుడు ఆ బెల్షస్సర్ తీసేసి ఆ రాత్రే వచ్చింది. ఆ రాత్రి దానియేలు దగ్గర చెప్తాడు. దానియేలు దగ్గర ఏదో అన్ని చేసి ఆయన గొప్పగా పెట్టేసి వెళ్ళిపోయినాక వెంటనే ఈ ఒక అధ్యాయంలో గొప్ప కార్యం ఉంది. ఇక్కడ కూడా చూసినప్పుడు ఇక్కడే అంట హిస్టరీలో చూసినప్పుడు ఈ రోజు మంత్రి వర్గం ఉంది కదా, ఇప్పుడు మనము చూసాం కదా లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఎలక్టెడ్ అందరూ ఓటు ఉంది కదా, అలాగే మంత్రి మార్లను ఎవరు ఎన్నుకుంటారు? సెలెక్ట్ చేసేది నాకు ఇలాంటి మంత్రి పని చేసే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలా. వాళ్ళు ఆయనతో ఉండే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలాంటిది ఆ కాలంలో ఫస్ట్ ఈయన చేశారంట. చాలా గొప్ప విషయం చేశారంట. ఈయన దరియు చూడండి, ఆ 30 వచ్చి లాస్ట్ చదువుతాము. 31 5:31 ఆరంభిస్తాం. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను. చూసారా? ఆ కాలంలో చూడండి, ఈ కాలంలో 60 వయసు అంటే ఏం లేదు మనిషికి. రిటైర్మెంట్ వయసు అంటారు, ఓల్డ్ ఏజ్ రిమూవ్ అంటారు. వయసు అయింది కదా, 50 దాటినానే వాళ్ళకి ఏం లేదా, ఇంకేమున్నాయిలే 60. ఇంకా 60 అంటే ఇంకా చెప్ప పని లేదు. ఆడికి ఏం వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ అంటారు. రిటైర్మెంట్ ఇంకా దగ్గర అందుకే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు కదా. అయితే ఈయన చూడండి 62వ వయసులో దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? ఆయనకి సింహాసనం. చూడండి చాలా ఎందుకు ఇచ్చారు అని చూసినప్పుడు ఒక పెద్ద కథ ఉంది ఈయన దగ్గర. చూసినాడు దేవుడి చిత్తము. ఎందుకంటే అక్కడ నెబుకద్నెజరు కూడా దేవుడే అంటాడు, నేనేం చేస్తాను వాళ్ళని, నా సేవకుడికి ఏం చేస్తున్నాను? ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు ఎవరైనా కావచ్చు. ఆయన పని చేయాలంటే ఆయన ప్రజలకు ఏం చేయాలో వాడిని కొరకు ఎన్నుకుంటాడు. ఆయన ఎవరు కొరకు కాదు ఎన్నుకోండి. ఇజ్రాయేల్ నా పిల్లలు ఏం చేయాలి? ఆయన క్రమశిక్షణ పెట్టాలా, వాళ్ళకి బాట నేర్పియాలా, నా వస్తువుని ఎత్తుకుపోయి దాచి భద్రంగా పెట్టాలా. ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోతే ఆయన వల్ల అవుతుంది సమస్య దేవుడు. అయితే ఆయన చూడండి ఆయనకి అప్పగించాడు దాన్ని. ఎందుకంటే తిరిగి మళ్ళీ ఏం చేయాలి దాన్ని? అది తప్పని ఇక్కడ చూసినప్పుడు చూడండి ఏం చెప్తారు ఈయన 1:6 తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. చూసారా? అక్కడ ఆ కాలంలో అంట ఫస్ట్ ఈ బిగినింగ్ లో ఈయన చాలా మంచి ప్లాన్ వేశారంట. అప్పటి వరకు కొంచెం ఉంటారంట మంత్రులు, ఎక్కువ ఉండరంట. కానీ ఈయన వచ్చినప్పుడు ఎందుకంటే అన్ని సర్వ ప్రపంచాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? చక్రవర్తులు వీళ్ళు చక్రవర్తులకు. ఎందుకంటే రాజు ఉండకూడదు, చక్రవర్తి ఉండకూడదు. అన్ని చోట్ల ఈ మారి ఒక ప్లాన్. మంత్రి వర్గం, ఒక మంత్రి. ఈ రోజు చెప్పాలంటే ఒక కలెక్టర్ పోస్ట్ మరి. కలెక్టర్ ఏం చేయవచ్చు? ఒక సిటీని, ఒక జిల్లాని ఏం చేస్తారు? ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు ఏం చేయలేము. గన్ ఎత్తుకొని ఇచ్చానికి ఏ ఆఫీసర్ అని ఏం చేయలేరు, కాల్చలేదు. గన్ 144 సెక్షన్ ఎవరు ఇవ్వాలి? సంతకం ఎవరు పెట్టాలి? కలెక్టర్ సంతకం పెట్టాలా. ఏమన్నా చేయాలంటే ఈ ఊరు రోడ్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, కరెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ ఊరికి ఒక మంచి సౌకర్యం కలిపి అంటే ఎవరు పర్మిషన్ కావాలా? ఇమ్మీడియట్లీ కలెక్టర్. ఆ రోజుల్లో ఆ కాలం ఆ మాదిరి 120 స్థానాలు ఉన్నాయి. వాటికి 120 మంత్రి వర్గం చేశాడు ఆయన. గొప్ప ప్లాన్ అంట. ఎందుకు ప్లాన్ చేసేది తెలుసా? అది చెప్తాడు కొంచెం. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుక్కుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. చూసారా? రాజు ఎన్ని మంది రాని 120 మంది ఉంటారు. ఆ 120 మందికి పైన ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు పైన ఒకడు ఉంటాడు. ఆ ఒకడు తర్వాత రాజు ఉంటాడు. ఆ ఒక్కడు ఎవరు? దానియేలు. ఎందుకంటే చూడండి ప్రియమైన సహోదరి, ఎందుకు ఈ దానియేలు కూడా హైలైట్గా మాట్లాడతారంటే, ఇంతకుముందు అధ్యాయంలో చూసినప్పుడు నా నెబుకద్నెజరుకి శోధన వచ్చింది.
నెబుకద్నెజరుకి శోధనతోనే ఆ షడ్రక్ మేష అబెద్నెగో శోధన వచ్చింది. వాళ్ళిద్దరికి శోధన. తర్వాత చూసినప్పుడు తర్వాత అధ్యాయం 5లో కూడా ఆ నెబుకద్నెజరు కొడుకు శోధన వచ్చింది. చూడండి అతను ఏం చేశాడు, ఇతను హెచ్చరించాడు. అక్కడ కూడా వాళ్ళ తండ్రిని దేవుని ఇది చెప్పి హెచ్చరించేది దానియేలే. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు హెచ్చరించేది కొడుకుని బెల్షస్సర్ని హెచ్చరించేది దానియేలే. కానీ ఏ ఒక్కరు దాన్ని మాత్రం ఏం చేయలే, హెచ్చరిక నేను చేయలే, ఏ ఒక్కరు సలహా నేను చేయలే. అయినా ఆయన వాళ్ళ దృష్టిలో గొప్పవాడుగా దేవుని ఆత్మ పొందినవాడు అని మాత్రం వాళ్ళ దగ్గర తెలుసు, ఆయన ఫేమస్. అయితే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఈయన కొత్తగా వచ్చిన రాజు, ఈయన కొన్ని తెలుసు ఆయన గురించి. ఆయన ఎందుకంటే ఇది ముందు రాజ్యములు జరిగేంత ఈయన కూడా పౌరులు. కాకపోతే మంత్రి వర్గానికి ఎంత రాజైనా భయపడాల. అప్పుడు ఈ మంత్రులు ఏం చేశారంటే, ఈ దానియేలు ఈ పుట్టుపూర్వక ఎవరు బాని చూస్తే ఈయన ఒక సింపుల్గా వాళ్ళు మాట్లాడేది ఒక బానిస అంటారు. యూదుల నుండి వచ్చిన పట్టుకొని వచ్చిన ఒక బానిసడు. ఇతను ఇంత అధిపతి అయినాడా అంటే ఆ కాలంలో ఒక ఉన్నత స్థాయిలో బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళని ఒక గొప్పగా చూసేది. నెబుకద్నెజరు కొడుకా, ఓకే. మరి గొప్ప గొప్ప వాళ్ళు కొడుక అంటే ఓకే. ఈయన చూసినప్పుడు ఎక్కడో ఒక యూదా అంటే వేరే జాతి, వేరే కులం, వేరే మతము, అక్కడి నుండి బానిసకు వచ్చిన ఇతను ఇంత అధిపతి ఎట్లా అయినాడుపా. ఆయన చూసినప్పుడు ఆయన మీద ఒక ఈర్ష్య పుడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇతను అప్పుడు కింద చెప్తారు, దానియేలు గురించి కొన్ని చెప్తారు ఆయన. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసారా, చూడండి వాళ్ళు అన్ని మంత్రి వర్గం 120 మంది ఇతని మీద ఒకరు ఇద్దరు కాదాడా. ఎందుకంటే వాళ్ళు అక్కడే దేశం, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు. మనమంతా 100 మంది ఉంటే మన ఈయన ఎవరు, ఆయన మధ్య ఎవరితో కలవడైన ఏమండి ప్రత్యేకత అంటే ఆయనకి ఎలాంటి చెడ్డ సామాన్యుడిగా ఉన్నప్పుడే ఆయన ఏం పుచ్చుకునేవాడు కాడు. ప్రత్యేకింపబడిన అధిపతి అయినప్పుడు ఆయన ఎలాంటి వాడు, అతని పద్ధతి, అతని అన్ని కూడా దేవుని పరంగా ఉంటాయి. ఇది ఎవరికి మ్యాచ్ అవ్వదు, ఈ అన్నిలుగా ఉన్న అధిపతులకి ఆయనకి మ్యాచ్ అవ్వదు. వేరేం అధిపతులు విందు ఆ భోజనము అన్ని విషయంలో ఎక్కువ ఉంటారు, అతి మీరి ఉంటారు, మితి మీరి ఉంటారు. ఆ విషయంలో దానియేలుని పిలిచి దానియేలు ఏమంటాడు, అక్కడే పడదు. ఎవరు రాయల, హిస్టారికల్ చూసినప్పుడు ఇదే అంట. హిస్టరీలో పోయి చూస్తే ఎందుకు దానియేలు ఎవరు వచ్చినా దానియేలు హైలైట్ గురి చేస్తారంటే, దానియేలు ఎలాంటి చెడ్డ పనులకు వెళ్ళేవాడు కాడు, చెడ్డ అలవాటుకు బానిస కాడు. ఈ మంత్రి వర్గం అంటే మంత్రి అంటే రాజుకు ఎలా వైభవంగా నటనలు, సుఖభోగ భాగ్యాలు, విందులు ఎప్పుడు జరుగుతూ ఉంటుందో అలాగే అందరి మంత్రులు కూడా దాన్ని పాల్గొనేవారు. ఇతను మాత్రం ఏం చేయడు, పాల్గొనడు. అప్పుడు ఎవడప్ప ఆయన ఆ మంత్రి ఆయన రాడు, ఆయన మరి అవునా ఎవడప్ప ఇట్లాంటి వాడు ఇక్కడ అంటే లెక్కన చూస్తారు తప్పుగా. అప్పుడు వీళ్ళంతా ఒక కట్టుకోపగా వస్తారు, ఏమన్నా కన్నబెట్టాలా, ఇతను ఏం చేయాలి, మనము ఏదో ఒక నింద వేసి ఏదో ఒకటి చేసి తరిమేలు, ఇట్లాంటి వాడు వద్దప్ప అంటాడు. అన్నాడు. చూసినప్పుడు ఇక్కడ ఇంకొకటి చూడవచ్చు, ఈ బబులోను రాజ్యము దాదాపు వెంటనే 539 పోయింది. ఆయన ఆ రాజ్యములు అంతట్లా అధిపతి ఎవరు ఉన్నారు, ఈ దానియేలే. ఇక్కడ వచ్చి సైరస్, ఇప్పుడు ఎవరు దర్యావేషు వచ్చి పరిపాలించిన ఈయన పరిపాలన అంతా దానియేలే కదా. ఇంకా చూసినప్పుడు ఎందుకు ఇలా చూసినప్పుడు దాదాపు 80 నుండి 85 ఇయర్స్ వరకు ఆయన అంట, 85 వయసు వరకు ఆయన అంట రాజ్యంలో ఉండేది. చూసినప్పుడు ఎంత బాగుంది చూడండి. కింద ఆయన చూస్తారు, ఈయన ఏమంట ఆయన పరిశీలించారంట. ఆయన ఎటనా ఒక దేశం ఒక దోషం తప్పు మోపాలని ఏమంట 4వ వచనం చక్క చెప్పింది. ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. చూసారా,
ఎంత ఒక 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 మాట అండి, ఎంత గొప్ప మాట. ఏమన్నా ఈ ఈ మాట మనం ఒకసారి ఆ బహుప్రియుడు అంట ఆయన. ఎవరికి? దేవునికి ఏమంటున్నాడు? దేవదూత వచ్చి ఏం చెప్పింది? బహుప్రియుడు. నువ్వు ఎవరు తెలుసా దేవునికి? బహు ప్రియుడు. ప్రియుడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన మొదలు పెట్టావే, అప్పుడే ఆజ్ఞ ఏమైపోయిందంట? జారీ చేయబడింది. వెళ్ళిపోండి, నా నా సేవకుడు ఏమి అడిగినా మీరు ఏం చేసేయాలా? జవాబు ఆయనకి అన్ని అనుగ్రహించండి, ఇచ్చేయండి. ఆర్డర్. ఎవరు ఆర్డర్ ఇది? దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. ప్రార్థన చేసి ఎన్నో కాలాలు వెయిట్ చేసిన అబ్రహాం 25 సంవత్సరం కొడుకు ప్రే చేసి ఏం చేస్తున్నాడు? 25 years. ఎవడా నాకు బిడ్డలు లేదని 75 అడిగితే బిడ్డలు ఇచ్చింది ఎప్పుడు? 100, 99, 100, 100 పెట్టినప్పుడు 25 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు ప్రార్థన చేసేసి. ఇస్తానని చెప్పినాడు, వాగ్దానం చేసినాడు, కానీ వెయిటింగ్. కానీ దానియేలు ప్రార్థన చేసి కూర్చున్నప్పుడు, ప్రార్థన చేస్తుండగా ప్రార్థన కూర్చున్నప్పుడే ఏమైపోయిందండి? ఆజ్ఞ. ఎంత గొప్ప భక్తుడండి, ఎంత గొప్ప. ఈయన గురించి ఎస్పెషల్లీ క్యారెక్టర్ చూడండి. వెతికినారంట. ఎలా వెతుకుంటారో, ఏమైనా దొరుకునాయని. ఏం చేయలేదంట వాళ్ళకి. ఆ మాట ఉంది, ఏమంటారా వాళ్ళు? ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు గనుక కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసారా? ఈ మాట చదవడానికి ఎంత ఆనందం. ఏ తప్పైనను, ఏ దోషమైనను, ఏ కుట్ర అయినను, ఏ ఒకటి కూడా కనుక్కొనలేకపోయిది. ఎవరు ఇచ్చిన సాక్ష్యం ఇదే? అక్కడున్న కల్దీల రాజులో ఉన్న మంత్రి మార్గం ఇచ్చే ఒక విషయము. మంత్రివర్గం 125 మంది సామాన్యులు కాదు వాళ్ళంతా. వాళ్ళు ఇచ్చే ఒక విట్నెస్ ఏమని? ఆయనలో ఏ తప్పిదం కనుగొనలేకపోయింది లేకపోయింది. మళ్ళీ ఇంకొకటి చూపిస్తారంట. ఏం చెప్తారంట 5వ వచనంలో? అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కాని మరి ఏ విషయం అందునో అతనిలో లోపము కనుగొన లేమనుకొనిరి. ఆయన ఒక్కటి గుర్తు చేశారు. అతను దేవుడిని విషయంలో ఏమంటే, దేవుడిని పద్ధతి అంటే అతను ఆరాధించే ఆరాధన. ఇప్పుడు 3 పూటలు ఆరాధిస్తున్నాడు, బాగా తెలిసిపోయింది. ఏ తప్పు విషయానికి రాడు, ఏ తప్పుకు తోడుపోవడు. ఇంకొకటి ఏం తెలుసా? ఏ తప్పిదానికి ఏం చేయడైనా ఏ తోడుపోవడు. వాళ్ళు ఏం చేయలేరు అక్కడ. ఎందుకు అధిపతులకి అంతా కోపము ఎందుకు వీడి మీద అంటే, అధిపతులు అన్నప్పుడు రాజ్యంలో అక్కడక్కడ ఏం జరుగుతుంది అన్ని. అప్పుడు మోసాలు, ఏమంటారు, బహుమానం కొరకు ఏం చేస్తారు? నీతిని ఏం చేస్తారు? నీతిని కొంచెం తొలగించుకుని వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి డబ్బులు, సులువుగా వచ్చే ఆదాయం కావాలా. ఆ కాలంలో మంచి పంట ఉంటుంది, మంచి ఇది ఉంటుంది, అదంతా హోదా, అదంతా ఏమి వాళ్ళకి కావాల్సిందే. బంగారు వెండిలు ఉచితంగా ఉంటాయి. అప్పుడంతా వెండిని కొలిసి ఇచ్చేవాళ్ళు. దేన్ని ఇచ్చేవారు? వెండిని కొలతతో కొలిసి ఇచ్చేవారు. మామూలు కాదు వెండి కొలిసేది. మామూలుగా కేజీ లెక్కన మరి కొలిసి ఇచ్చేస్తారు వెండిని. చూడండి, అబ్రహాం వాళ్ళు ఆమె సారాయి చనిపోయినప్పుడు దానికి ఎందుకు వాళ్ళు భార్య కావాల్సిన ఒక సమాధి తోటని ఎలా కొంటారు? ఆయన వెండి నాణ్యం కొలిసి ఇచ్చినాడు అక్కడ తూచి. అప్పుడు తూచి అంటే ఏమి? వెయిట్కి వెండినే కొలిసేది. అంతగా ఇదిగా ఉండేది. మరి జనాలకి అంతా ఎప్పుడు దాని మీద వ్యామోహం. అప్పుడు ఏం చేసేవాళ్ళు వీళ్ళంతా, అధిపతులంతా? మనం ఏమైనా చేయాలంటే ఇప్పుడు దానికి వీళ్ళు చేసిన దానికి లెక్క చూపడానికి ఎవరు దాన్ని ఓకే చేయాలా? దానికి సంతకం పెట్టాలా? దాన్ని కరెక్ట్గా లెక్క పెడతాడు, తేలకపోతే సంతకం పెట్టాడు. ఇది వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. ఇది ఒకరికిద్దరు కాదు, 120 మంది అధిపతుల కంటే ఏమిది పెద్ద ప్రాబ్లం. అందువల్ల ఇతని మీద ఒక కళ్ళు ఉంచారు. ఎక్కడ పోయినా చూడండి, నీతికి, న్యాయానికి, సత్యానికి, పవిత్రతకి ఎంత గొప్ప ఇది చూశారు ఇక్కడ. ఇదంతా ఆయనలో ఉంది. నీతిగా ఉన్నాడా? న్యాయంగా నడుచుకుంటాడా? ఆయన పవిత్రంగా ఉన్నాడా? అపవిత్రమైన ఏ భోజనం తినలేడు ఆయన. అప్పుడు ఎంత కరెక్ట్గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శోధన వస్తుంది. అయితే అక్కడ ఉన్న ఎవరి వల్ల కాదు మళ్ళీ వచ్చేది. ఆయన మంత్రి, నేను మంత్రి, నువ్వు మంత్రే కదా, పోవచ్చు కదా. ఎంత మంత్రి అయినా ఆయనలో ఉండే ఆ నీతికి, ఆ పవిత్రతకి శోధన, నిజాయితీకి శోధన. అప్పుడు ఏమవుతుంది?
ఇప్పుడు మనం అనుకోవచ్చు ప్రెజర్ వచ్చింది, ఫోన్లో మన మంత్రివర్గమే కదా ప్రెజర్ చేస్తున్నారు, మనం ఎందుకు లప్ప, మనం ఉన్న కాళ్ళకి అధిపతి ఉన్నాం, ఫోన్ వదిలేస్తుండొచ్చు కదా ఆయన. దేవుని విషయంలో ఏ భక్తుడైనా ఎంతైనా వాళ్ళు తన నీతిని ఏం చేయకూడదు, వదులుకోకూడదు. అదే ఇక్కడ చూడవచ్చు, ఈ రోజు ఏం చేస్తున్నారు అందరు భక్తుల్లో, అమ్మి వేసుకుంటున్నారు. ఆ రోజు ఏం చేయలే ఆయన. ఆయన ఏం చేస్తారు, వీళ్ళు తెలివిగా ఏం చేస్తారు, పోనీ రాజు దగ్గర ఒకటి ప్లాన్ చేస్తాం, రాజా నీకు తప్పు 30 రోజులు ఎవరేం చేయకూడదు. ఈ రాజుకి ఏం అర్థం కాదు, ఏదో మన కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు, కొత్తగా సింహాసనం కూర్చేది ఎందుకు వేస్తారప్ప అని కూడా అర్థం కాదు, తెలియలే పాపం. ఏమో మంత్రివర్గం కూడా వచ్చి, రాజా మీరు చాలా కాలం జీవించిన కాక ఆశీర్వాదం అన్ని పొగడతారు. ఏమి ఎందుకు ఏమంటే, ఏం లేదు రాజా, ఒక చిన్న విషయం, ఎవరు కానీ మీరు ఇంత ఎదిగారు అన్ని అధిపతి అయినారు 100 సంవత్సరం కాబట్టి, ఎవరే కానీ మన సంస్థానంలో 30 రోజులు నీకు తప్ప ఎవరు మొరపెట్టకూడదు అని. ఇది ఎవరికో కాదు చట్టం, అది ఈ ముమ్మార్లు మొరపెట్టేది ఎవరు, దానియేలు. ఇప్పుడు ఏం చేయవచ్చు దానియేల్ని, చూడండి సోదరు ఎట్లా చూసారా. అందుకే ఈరోజు క్రైస్తవులకు చాలా మందికి అర్థం కాలే, మీరు ప్రేరుకు పోవద్దండి పని ఇస్తానంటే ప్రేరుకు రాకుండా పనికి పోతున్నారు. అప్పుడు శోధన ఎక్కడ వచ్చింది, దేవుడు అంటాడు నువ్వు రాప నా సన్నిధికి నేను ఆశీర్వదిస్తానప్ప అంటాడు. అక్కడ ఏం చేశాడు ఇజ్రాయేల్కి, మీరు 7 రోజులు పని చేయవద్దండి, 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి, 7వ రోజు కావాల్సింది నేను 6వ రోజు ఏం చేస్తాను మీకు. అలాగైతే వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారు. అప్పుడే అలాగే 6 సంవత్సరం పంట చేయండి, 7 సంవత్సరం చేయబాకండి, 6వ సంవత్సరం 7వ సంవత్సరం పండిస్తానంటున్నాడు. పండించాడు ఆయన. కానీ ఈరోజు క్రైస్తవులకి ఆ విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఏదే దేవుడిని రాజ్యం మీద దేవుడు ఇచ్చిన ఆ వాక్కు మీద నమ్మకంలా, ఈగలోక గవర్న ఈ అధికారం మీద నమ్మకం ఉంది, అధికారుల మీద నమ్ముతారు, మనుషులు నమ్ముతారు, అందుకే మోసపోయేది. అదే ఆ కాలంలో అధిపతిగా ఉన్న దానియేలు ఏమాత్రం దేవుని విషయంలో ఎలాంటి చట్టం వేసినా, సింహ బోన్లు వేస్తారని వేసినా కూడా అతను భయపడేవాడు కాదు. ఎందుకు భయపడంటే అతను దేవుని విశ్వాసంతో, నిజ విశ్వాసంతో, దృఢ విశ్వాసం ఏం చేస్తున్నాడు, ఆయన ఆరాధిస్తున్నాడు. మనుషుల ఆజ్ఞకి ఏం చేసేవాడు కాడు. అతనికి మాత్రం ఆ గుణం కాదు, అతని స్నేహితులు కూడా అతని గుణం లేదు. చూడండి ఎలాంటి స్నేహితులు చూడండి. ఒకవేళ చెప్పి ఉండొచ్చు కదా, మీ ఫ్రెండ్స్ అంతా కలిపి ఏమరా రే వద్దు పని, ఇది చాలా డేంజర్గా ఉంది. అయినా ఆయన వైరాగ్యంగా ఉంది. నలుగురు చూడండి ఎలా ఉన్నారు వైరాగ్యంతో, ఎంత గొప్ప. వాళ్ళ వల్ల దేశం ఏమైపోయింది, రక్షణ పొందే మార్గాన్ని సులువుగా చెప్పారు. చూడండి మనుషులు ఎదుట దేవుని ఏం చేస్తున్నారు, ఆదిత ఏ రాజ్యం వచ్చినా రాజ్యాలు పోతారు. దానియేలు పోయాడు, నెబుకద్నెజరు పోయినాడు, బెల్షస్సరు పోయినాడు, దర్యా వచ్చినాడు, దర్యా విషయం దానియేలు అక్కడే ఉన్నాడు. రాజ్యాలు మారుతుంది, రాజులు మారిపోతున్నారు, అన్నీ మారిపోతున్నారు, కానీ అతను మారలేడు. ఎందుకు, అతనిలో ఉన్న నీతి, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత, ప్రేమ, ఆ వైరాగ్యము, దేవుల్లో ఉన్న వైరాగ్యము కాపాడుకుంటున్నాడు అన్నిటినీ. అందుకంటారు వాళ్ళు ఎదిగినారు, ఏ దోషం కనపడలేదు, మళ్ళీ ఏం చేస్తున్నారు 30 రోజులు. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి, అందరూ 120 మంది కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేషు చిరంజీవి వై ఎందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా చూసారా, వాళ్ళంతా ఒక యోచన చేశారు, రాజా నువ్వు చిరకాలం చిరజీవిగా జీవించును గాక, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఎందుకంటే రాజు ఉప్పొంగి పోవాల, ఏమో తెలీదు, ఏమడిగినా ఇచ్చేయాల. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు, చూసారా అందరూ వచ్చేసారు. మొత్తం ఎన్ని వేల మందో వచ్చి అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. చూసారా, రాజుకే రాజా నీకు తప్ప ఎవరు ఇంత పెద్ద చక్రవర్తి ఎవరు, నీకు తప్ప ఎవరు మొర పెట్టకూడదు. ఆ లేడు తెలుసు ఆయనకి, దానియేలు ఇది నెబుకద్నెజరు జరిగిన విషయం తెలుసు ఆయనకి. అయినను ఆ పదవి వచ్చేసి అంతే, మనుషులు ఉప్పొంగిపోవాలి, పొగడు ఏం చేయాలి ఆయన దగ్గర ఉండి.
రాబట్టుకోవాలన్నా సరే, ఎవరన్నా నిర్మూలన చేయాలన్నా సరే, ఎవరన్నా కుట్ర చేయాలన్నా సరే ఇదే పని. అది ఆ కాలంలో జరిగింది మాత్రం కాదు, ఈ కాలం కూడా ఏం చేస్తాం అట్టే. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది చూడండి. ఎన్నో మంది అలాగనే అమాయకుల్ని, ఏమి తెలియని వాళ్ళని, బీదలను ఏం చేస్తున్నారు, మోసపరుస్తున్నారు. ఇలాగే అందుకే చెప్తున్నాడు ఒక ఆయన, ఎంత ఒక పవిత్రమైన సేవ చేశాడంటే దానియేలు, ఏ ఒక దోషము లేనివాడు. చెప్పాలంటే దానియేలు ఒక రాజకీయము నీతికి సూచన అంట, నీతి గుర్తంట. దానియేలు ఒక రాజకీయం, ఆయన చేసిన ఆ పరిపాలన ఉందే, ఆ పరిపాలన నీతికి గుర్తంట, అడయాళంగా ఉందంట అది. ఎందుకంటే ఆయన దేవునికి భయపడి చేసేదంట ప్రతి పని. ఎవరి పని దేనికి చేస్తున్నాడు? ప్రతి పని దేవునికి భయపడి. ఇది ఈరోజు చాలా పని చేస్తున్నాం, చాలా పనులు జరుగుతున్నాయి, కానీ ఎవరికి భయపడి చేస్తున్నాం? ఎవరికి భయపడి నడుస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? చాలా మంది చెప్తారు, అయ్యో మా ఓనర్ చెప్పాడు, మా ఓనర్ అమ్మ చెప్పింది, మా యజమానురాలు చెప్పారు, మా సార్ చెప్పారు. సారుకు ఎంతో వాల్యూ ఉంది. మా ఆఫీసు రమ్మన్నారు, ఆదివారం ఉదయం మా ఇంటికాడ ఉండమన్నాడు, వెళ్ళిపో. ఆదివారం ఉదయం వెళ్ళిపోతాడు. దేవుడు వద్దు, దేవుడు ఏం చూడరు కదా. దేవుడిని కన్నా గొప్ప ఆఫీసర్ ఉన్నారా? ఇక్కడ చూడండి, దానియేలు అనుకో ఉండొచ్చు కదా, నా రాజు కన్నా గొప్ప వాళ్ళు ఉండారా ఈ భూమిలోని అనుకున్నాడా? రాజు కానీ, రాజు చట్టమే కానీ, అధిపతులు కానీ 120 మంది కాదు, నీ 120 మంది వచ్చినారు కూడా సరే, 120 మంది, నో ప్రాబ్లం. ఎవరికి భయపడు ఆయన దేవుని భయభక్తి కలిగిన వ్యక్తి. అందువలన ఆయన ఎంత గొప్ప విషయం చూశారా? ఈరోజు క్రైస్తవులకి గొప్ప పాఠం ఇది. ఆయన ఎంత ఎంత మంచిగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. బహుప్రియుడు. ఆ ఒక్క పలుకు చూడండి, ఏ భక్తులకు లేని ఒక విలువ. ఎంత గొప్ప విషయాన్ని ఆయన ద్వారా దేవుడు లోకానికి ఏం చేస్తున్నాడు? తన కుమారుని రాజ్యం గురించి చెప్పాడు ఆయన, తన కుమారుని ఒక రాకడ గురించి చెప్పాడు ఆయన, తన కుమారుని ఒక బలియాగం గురించి చెప్పాడు ఆయన. ఎన్ని విషయాలు ఆయన రాశారు తెలుసా? ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రియుడు కాబట్టి. తన ప్రియునికి తన రహస్యం ఏం చేయడంట, ఏ విధంగా ఆయన తెలియదు పాపం, అన్ని ఇచ్చేది ఈయన ద్వారానే కార్యం తీసేసేస్తాడండి. ప్రపంచ చక్రవర్తి మొత్తం ఏం జరుగుతుంది, లాస్ట్ ఎవరు వస్తారు, ఏమో అన్ని చెప్పేశారు. ఏమి స్టార్టింగ్ ఎండ్ మొత్తం చెప్పేశారు ఆయన దగ్గర. ఇవి చెప్పేసి ఆ 2-3 ఇది కూడా ఆయనే జీవింపచేసేసేసారు. ఎంత గొప్పించాడు. నెబుకద్నెజర్ చెప్తాడు ఆ 4 విషయాలు, దాంట్లో ఆయనే 2-3 రాజులు ఏం చేసినారు, ఆయనే కంటిన్యూగా ఉన్నాడు ఆయనే. అప్పుడు ఎంత గొప్ప విషయం కదా. అందుకే ఆయన ఒక ఆశ పుట్టింది, ఇంకా నేను అది 4వది కూడా చూస్తానేం ఆశపడుతున్నాడు ఆయన. అందుకే అన్నారు, అడిగినప్పుడు నువ్వు పోయి రెస్ట్, నీ కాలం ఏం చేయి, నువ్వు రెస్ట్లో ఉండి. ఎందుకంటే ఆయనకి టకటకని 2-3 రాజ్యం అయిపోయింది కదా. ఆయన ఎంత జ్ఞానిచుడు. అదే అయిపోయినప్పుడు ఇంకొక రాజ్యం కూడా నేనేం చేయవచ్చు, చూడవచ్చు, ఆ ప్రభు రాజ్యం చూస్తానని ఆయనకి చాలా ఆశ ఉంది. కాబట్టి చెప్పినాడు, అది వెంటనే రాదు కదా, అది ప్లాన్ వేరు కదా. అందుకే చూడవచ్చు, ఆయన ఒక పరిపాలన నీతికి సూచన అంట. ఎంత గొప్ప చూడండి. ఈయన దేవుని విషయం తప్ప, అంటే వాళ్ళకి ఏమంటే ఎవరుగా ఆరాధించకూడదు అంటే పోతుంది కదా, దేవుని విషయం తప్ప. ఈరోజు క్రైస్తవులను వచ్చేది నిలదీసి నిలబెట్టేది సాతానుడు. ఎక్కడ? ఏ విషయంలోనే? అక్కడ చూడండి. అప్పుడు మీరు నీతి అంటే, నిజాయితీ అంటే, పవిత్రత అంటే, దేవుని కొరకు వైరాగ్యం అంటే మీరు నిలబెట్టేది సాతానుడు దేవుని విషయంలో వస్తాడు, దేంటే రాడు. అప్పుడు మీరేం చేయాల? దేవుని పక్షంగా ఈ దానియేలులాగా నిలబడాలా. చూడండి, కింద చూస్తాం ఎంత ఘోరం జరుగుతుందండి. ఈ రాజుకి తెలియదు పాపం. రాజు ఏం చేస్తాడు, నీకు తప్పన్నప్పుడు అది చట్టం మాకు పెట్టండి, సంతకం పెట్టేస్తున్నాడు. అది ఎలా మాత్రం మార్చలేనిగా ఆయన చేతి వరకు జరిపిస్తున్నాడు. ఎందుకంటే తెలుసు, రాజు అనుకుంటే మనం ఏం చేయవచ్చు, చట్టాలని తల కింద మార్చవచ్చు, మార్చకూడనట్టుగా చేసేస్తున్నారు. చదవండి 6-7. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసినడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు
పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయుమని మనవి చేసిరి. ఎంత చూసారా, ఏ వర్కర్ కానీ 30 రోజుల వరకు ఎవరిని నీకు తప్ప ఈయన దేవుడా, ఇదే మనుషులు ఎప్పుడు అలా కనపరుస్తారు. నేను అనుకుంటే ఏమైనా చేసేస్తాను, ఏమైనా నేను నా దగ్గర అధికారం ఉంది. ఇప్పుడు వరకు భూమిలో ఉన్న ఏ మనుషులకి ఏ గొప్ప రాజ్యం దేశం కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఏ దేశం కావచ్చు, ప్రకృతిలో జరిగే ఒకటి ఏమైనా ఆపగలుగుతారా? ఏమైనా చేయగలుగుతారా? ఎవరన్నా రక్షింపగలుగుతారా? ఇప్పటి వరకు ఏమి చేయలేకపోతారు, చేయలేరు కూడా. ఎందుకో సమస్య ఎవరి చేతి ఉంది? ఆయన చేతిలో ఉంది. అది గ్రహించారు ఇక్కడ కూడా. ఈ రోజుల్లో అన్యులు అంటే దేవుడు తెలియని వారు అయ్యో అధికారం ఉంటే సరిపోతా అనుకుంటారు. నేను అధికారం పొందుకుంటే ఏమైనా చేస్తాను. ఏం చేయగలుగుతాను అధికారం పొందుకోండి? ఎవరు అనుమతి కావాలా? దేవుడు ఆయన అనుమతి లేకపోతే ఏ అధికారం పని చేయవు అనుకుంటారు. ఇక్కడ చదివేవాళ్ళంతా నాకు అధికారం వస్తే ఏమైనా ఏమి చేయాలి? ఆయన అనుమతి ఇస్తేనే అధికారం ఉన్నా, నీకు ఐశ్వర్యం ఉన్నా, నీకు బలం ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఏ ఒకటి వాడాలన్నా ఆయన అనుమతి కావాలి. నీ బాహుబల్యం ఉన్నా, నీకు సర్వ సంపద ఉన్నా, అన్నీ ఉన్నా ఏమున్నా ఏం చేయలేవు. ప్రభు దేవుని తండ్రి అనుమతి లేకపోతే ఏమీ లేని వాడికి దేవుడిని సులువుగా ఇచ్చేస్తాడు. అందుకంటారు ఆయన. అవి చూడండి, కాకులను పక్షులను చూడండి, విత్తవు పోయేవు, అయితే వాటిని ఏం చేస్తాడు? రోజు పోషిస్తాడు. అది సింపుల్ విషయం. ఈ రోజు ఎందుకు అందరూ ఉండే ఒక్కొక్క దగ్గర ఉండే ఐశ్వర్యము ఈ దేశం ఉండే అందరికి భేదం లేకుండా చూడవచ్చు కదా. చూస్తున్నారా? దేవుడు పోయిస్తున్నాడా ఏం లేకుండా ఉచితంగా? ఈరోజు వీరి దగ్గర అన్ని ఉండి కూడా ఎవరు పోషిస్తారు? ఎవరు కాపాడుతున్నారు? ఎవరు పెడుతున్నారు? ఎన్నో మంది ఈరోజు ఆ పస్తులు చనిపోతున్నారు, ఆకలితో చనిపోతున్నారు. కొందరు చెప్తారు వచ్చి, కొందరు దేశాల్లో కొందరు వచ్చినప్పుడు, నేను వయసులో ఉన్నప్పుడు నేను 3 పూట తిని నాకు అలవాట్లేదు సార్, 2 పూటే. ఏమంటే మళ్ళీ కష్టం సార్. అప్పుడు చూడండి, ఇంకమును కొన్ని దేశాలు ఉన్నారు 2 పూటే తింటారు, 3 పూట సుఖమే లేదు. అదే ఏ మినిస్ట్రీ ఆఫీసర్ ఇక మంత్రిమార్లు 2 పూట తిని బతుకుతారా? 3 పూట వండి తింటే కదా సమృద్ధిగా ఉన్నాయి కదా, సగ్గల్లో సంపత్తులు. ఏమి తన రాజ్యంలో తన ప్రజలకు పెట్టేది 3 పూట పెట్టగలుగుతారా? పెట్టరా? దేవుడు పెట్టాలి. దేవుడు ఏం చెప్తాడు? నేను పెడతాను అంటాడు. అదిదా అధికారం ఉన్నా కూడా, అన్ని ఉన్నా కూడా ఎవరికి ఏం చేయలేదు, మంచి చేయని కూడా లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు చూడండి ఇక్కడ వాళ్ళు ఇది రాజు ఏం చెప్తారు? ఉప్పొంగి ఆయన అవునా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇటు శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారా? ఈయన చట్టం వేసిందే దానియేలు గురించి అని రాజుకి తెలియదు. వాళ్ళు బాధపడతాడు. అయ్యో మనం మోసపోయినామే, మంత్రి మోసం చెప్పగలుగుతాడా? ఈ దానియేలు దేవుడిని ఆరాధన విషయంలో తప్ప ఏం కొట్టారు తెలుసు వాళ్ళకి. అవి ఈ దానియేలు మాత్రం కాదు. ఆయన ఏమో లేదు, ఇప్పుడు ఎవరు లేదు ఇక్కడ చదివిన మనం ఎవరు లేరు, ఏ రాజ్యం లేవు, ఏ అధిపతి లేవు. అయితే మనం ఉన్నాం. మనం ఎవరికి ఎన్నుకున్నారు? మనం ఇప్పుడు అధిపతులు అంటే ఎవరు వస్తారు? రాజు అంటే ఎవరు వస్తారు? చూడండి మీరే. మనమే రాజులైనా యాజకులైనా అందరూ మనమే. అప్పుడు ఇదంతా మనం ఇప్పుడు దానియేలు ప్లస్ మీరు ఉన్నారు. ఇప్పుడు ఆయన భక్తుడుగా, ఆయన ప్రియులుగా ఉన్నారు, మీరు బహు ప్రియులుగా ఉన్నారు, ఎన్నుకున్నారు, మిమ్మల్ని అభిషేకించారు. అలాగే మిమ్మల్ని గొప్ప ఉన్నత స్థాయిలో ఎత్తుకుపోయి గొప్ప అధిపతిగా పెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నారు. అయితే మీకు శోధన వస్తుంది. ఇలాగే అనేకుల వల్ల మీకు ప్రెషర్ వస్తుంది. మిమ్మల్ని కఠినమైన శిక్ష ఇస్తామని వస్తుంది, మీ కోసమే వస్తుంది. అయితే మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తాను? చూడండి ఎంత బాగా చూడండి ఇక్కడ. ఆయన ఎంత దేవుని భక్తుడు. ఆల్రెడీ ఆయన ఎన్నోసార్లు ఇలాంటిదంతా జరిగింది చూశాడు. ఆయన అయ్యో ఎందుకప్ప చట్టాలు పెట్టి అన్ని తాకీదు అయ్యి అయ్యో అన్ని ముద్ర వేసేసినారు,
దీన్ని మీరితే ఏమంట శిక్ష? సింహపు గుహలో కింద అయిపోయింది. ఆ మనుషులు ఉమ్, గుంపు కూడి వచ్చి ఉమ్, దానియేలు ఉమ్. తన దేవునికి ప్రార్థన ప్రార్థన చేసి చేయుటయు చూశారు. ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా అదే ఇప్పుడు చూసినప్పుడు ఆయన యథావిధిగా ముమ్మార్లు చూడప్ప అయ్యా చక్రవర్తి రాజా చూడప్ప మీరు ఎన్నుకున్నావే గొప్పవాడని ఇది యూదంలో కూడా వచ్చినాడు కదా యూదాదర్శనం చూడు ఎంత పని చేశాడు చూడు. ఎవరు మొర్ర పెట్టకూడదు అంటే ఎట్లయినా మనుషులు ఏం చేయాలని ఆశ వీళ్ళకి చంపేయాలి, కంట్రోల్ చేయాలి, మన మాట వినాలా, వింటే ఉండాలి లేకపోతే ఉండకూడదని. ఈరోజు కూడా ఇలాగ ఈసే పగ ఎట్లయినా చంపుకోవాలని ఎంత ఎంత ఈ ఊపిరి ఈ ప్రాణం ఈ కలగజేసింది ఈ అవయవం అంతా ఎంత అందంగా మలిచి అయినా ఎంతగా ఆయన దీన్ని ఏం చేశారో ఒక్కొక్క అవయవం ఏం చేశారు ఆయన సెలెక్ట్ చేసి పెట్టాడు. ఏ జంతువులకు లేవు. ఏ సృష్టిలో ఎవరికైనా ఇంత 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 ఇచ్చారా? ఇంత జ్ఞానం ఇచ్చారా? తెలివి ఇచ్చారా? అందం ఇచ్చారా? అంత బ్యూటిఫుల్ అంత బ్యూటీనెస్ ఇచ్చారా? ఏదైనా ఉందా? ఎంత చక్కగా ఆయన అంత అంత ఎత్తుకుంటే ఈ మానవుల్ని నా మాట వినకపోతే చంపేయాల. ఏమండి ఇది? ఎవరు అధికారం ఇచ్చారు? ఈ మరి అధికారం ఎక్కడ రాయపడిందా? ఆ కాలంలో న్యాయాధిపతులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పాపము చేయవారిని, అక్రమం చేయవారిని, మీకు విరోధంగా మీకు విరోధంగా చేస్తే వాళ్ళు ఏం చేయమన్నారు? మీలో అక్రమం ఉండకుండా ఏం చేయమన్నారు? ఇప్పుడు ఆయన మోషే కాలంలో ఏం చేశారు? ఆ న్యాయ ప్రమాణం ఫస్ట్ ఏం చేశారు? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అక్కడి నుండి లా స్టార్ట్ అవుతుంది. అప్పుడు చెప్తారు ఎవరైతే మాటకు లోపల అప్పుడు నువ్వు ఏం చేయాలని ఎందుకు ఇప్పుడే ప్రమాణం కొత్తగా న్యాయ ప్రమాణం ఇచ్చారు. న్యాయ ప్రమాణం ఇచ్చినప్పటి నుంచి ఆ న్యాయ ప్రమాణం లోపడాలని ఒక ఆజ్ఞ ఉంది. అదే తప్ప మీరు ఎవరు మీ మాట వినలే చంపకమని చెప్పాల. నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను ఎవరైతే మీరుతారో వాళ్ళు ఏం చేయండి, వాళ్ళని అది కూడా హెచ్చరించండి, చెప్పండి, బుద్ధి చెప్పండి. దానికి ఎన్నో ఇది ఉన్నాయి. అయితే ఈరోజు మనుషుల మాట వినకపోతే ఏం చేయాలి? ఎట్లాంది ఇది ఎక్కడ ఉంది చూసారా? పోనీ బైబిల్ మాట ప్రకారం ఏమైనా ఉంది అంటే అలా ఇక్కడ చూడండి. దేవుణ్ణి ఒక ఉన్నతమైన అధికారి అయిన దేవుణ్ణి ఉన్నతమైన ఒక ఇదిగా పెట్టుంటే అతని జ్ఞానములో కానీ వీళ్ళు ఏమాత్రము ఎక్కడ లేదు, ఎవరికి లేదు. ఆయన భయభక్తులు ఎక్కడ లేదు వీళ్ళకి. చూడండి వాళ్ళ గుణం ఏమీ లేదు. అయితే ఒక్కటే ఉంది, ఆయనకి విరోధమైన ఒక చెడ్డ బుద్ధి ఈశ ఉంది, విరోధమైన భావం ఉంది. ఏమైంది మళ్ళీ కింద చూసినప్పుడు అప్పుడు 12వ వచనం చెప్తారు, మీ రాజా మీకు తెలుసు కదా మనం 30 రోజుల వరకు ఎవరు పెట్టకూడదు అనుకున్నాం కదా. అప్పుడు ఏం చెప్తారు తెలుసా వాళ్ళకి? ఎంత తెలివిగా 12 అదే సగంలో 13 చదువుతా. అందుకు ఇప్పుడు కూడా ఎక్కడ ఎత్తారు చూసారా? అంటే వాళ్ళ బుద్ధి ఏముంది? 13 వచ్చిన కరెక్ట్ గా ఉంది. వాళ్ళ బుద్ధిలో ఏమని ఉన్నాడు ఆయన చెప్పండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు చూసారా? అప్పుడు వాళ్ళ మనసు అంతా ఏముంది? ఎక్కడి నుంచి వచ్చినట్టే. అప్పుడు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తున్నారు? చెరపట్టి వచ్చి ఎంత కాలం అయింది అప్పటికే? చాలా కాలం, 2 రాజులు అయిపోయినారు. చూడండి, మీరే చూడండి. అప్పుడు కనీసం అంటే కూడా అతన్ని పరిపాలించింది నెబుకద్నెజరు 2 సంవత్సరాలు. అతని కొడుకు పరిపాలించాడు. అప్పుడు చూడండి, ఇంత రాజులు ఏలైనా కూడా ఎంతో కాలం అయిపోయింది. అయినను అందుకే వెనకాల ఏం ఆలోచి ఇప్పుడు కూడా అంతే ఫస్ట్ పట్టుకొని వచ్చినారే అక్కడే గుర్తుంటుంది అందరికీ. ఇక్కడ వచ్చి దేవుడిని వాళ్ళని ఎంత విధంగా ఆదరించి ఆశీర్వదించి గొప్ప అధిపతిగా ఉన్నాడు ఆయన. ఎంతో కాలంగా జ్ఞానంగా ఉన్నాడు ఆయన, తెలివిగా ఉన్నాడు ఆయన, ఎంతో గొప్ప మర్మాలను తెలియజేసినాడు ఆయన. అంత గొప్ప వ్యక్తిని వీళ్ళు చెప్పే చూడు, యూదా నుండి పట్టుకొని వచ్చినారు. ఏమో వీళ్ళు పట్టుకొచ్చినట్టు, పోనీ వీళ్ళని పట్టుకొచ్చినారా? పట్టుకొని వచ్చిన ఇక్కడ లేడు కదా ఆడ. అంటే వీళ్ళు చూడండి ఆ బుద్ధి చూడండి, తక్కువ బుద్ధి. ఇంతకుముందు అదే
అదే ఆమె బెల్షస్సరు ఒక భార్య చెప్తుంది, మీ తండ్రి రాజ్యంలో ఉన్న గొప్ప వ్యక్తి ఏం చెప్తుంది ఆమె? దేవుని ఆత్మ కదా. చూడండి, మీ తండ్రి రాజ్యంలో గొప్ప మర్మాలను తెలియపరిచి మీ తండ్రి దగ్గర ఉన్న వ్యక్తి ఆయన. చూడండి, స్త్రీలు ఒక రాణి చూసే విధం చూడండి, ఒక అధిపతులు చూసే విషయం చూడండి, ఇద్దరు విషయాన్ని చూడండి, ఇద్దరు ఒక బుద్ధి, ఇద్దరు జ్ఞానం చూడండి ఎలా ఉంది. తక్కువ చెప్పేది, చులకనంగా చెప్పేది. ఏం చెప్తున్నాడు యూదా నుండి? అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే కాని నీవు పుట్టించిన శాసనమునే కాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు అనిరి. అంటే రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. చూసారా, రాజుకి ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఇప్పుడు వచ్చింది, బుర్ర వెలిగింది. ఎందుకరా వీళ్ళు వచ్చి ఇంత అధిపతి చేసినారే, అయ్యోయ్యో, నా మంత్రి, నా ఉన్నతమైన అందరికైనా గొప్ప వ్యక్తి అయినా సామాన్య వ్యక్తి కాదు, అంత గొప్ప వ్యక్తి అయినా అతని మీద వచ్చారా? ఎంత చులకనంగా మాట్లాడతారు తెలుసా? చూడండి, ఎక్కడైనా మనం మనం కూడా అలాగే మాట్లాడతారు, మనతోనే ఉంటారు. మంత్రులంతా ఎవరితో ఉండేవాళ్ళు? మళ్ళా కింద మంత్రి అంతా ఎవరితో ఉండేవాళ్ళు? దానియేలుతో ఉండేవాళ్ళే, ఎవరు కాదు, ఆయన కింద. ఆయనను తనతో ఉన్నా కూడా అక్కడ పోయి ఏం చెప్పవచ్చు? ఒక మాట చెప్పొచ్చు కదా, అయ్యా నువ్వు గొప్పగా ఎన్నుకున్నావే మంత్రిగా దానియేలుని, ఆ మనిషి చేసే తప్పు చూసినావా? ఒక పలుకోవచ్చు కదా ఎవరైనా. ఎక్కడి నుంచి వస్తున్నా చూసారా? చెరలో పట్టుకు వచ్చిన దానియేలు. ఇదే మాట ఆయన చెప్పాడు బెల్షస్సరు కూడా. బెల్షస్సరు ఏం చెప్పారు? నువ్వు యూదా నుండి చెరపట్టి వచ్చిన దానియేలే కదా. ఏమో, ఇతను సమస్తమును చూసిన వ్యక్తి ఆయన. అందుకంటాడు, ఇవంతా నువ్వు ఎరిగి కూడా ఇలా చేసావే, ఇలా మాట్లాడతావే. ఈరోజు చాలా మంది అంతే, వాళ్ళు చిన్ననాటి విషయం ఎత్తుకుంటారు తప్ప ఎదిగిన గొప్ప విషయం, అయ్యా మంత్రి అయిన దానియేలు చెప్పవచ్చు కదా, చెప్పరే. ఎందుకంటే వాళ్ళు బుద్ధిలో వాళ్ళని గౌరవించలే, తక్కువ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? నువ్వు అందుకంట నువ్వు ఎట్టు కొలుస్తావు అటు ఏం చేయబడతారు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ అంతా ఏం తెలుసా? దానియేలు ఏమి ఎక్కడ వేసేయాలా? సింహంలో బోన్లు వేసేయాలా? వేసి ఏం చేయాలి? సింహం ఏం చేయాలి? ఆయన్ని తినేయాలి, అంతే కదా. కానీ మీరు కొలిసింది అంతే. కానీ రివర్స్ ఏం చేసిన ఏమైపోయింది అందరికీ? ఎందుకు? ఒక మంత్రిని మంత్రిగా చూడాలప్పా మీరు. మంత్రిగా చూసారా? ఏందో ఆయనేమో బానిసలుగా ఏందో పాపం చేసి నేరం చేసిన దోషిగా చూస్తున్నారు. రాజుతో పలికేటప్పుడైనా ఒక గౌరవంగా చెప్పొచ్చు కదా, అయ్యా నేను ఎన్నుకున్న అధిపతి, ప్రధాన అధిపతి ఆయన దానియేలు చెప్పవచ్చు కదా. ఆ పలుక రాలేదండి. ఇలాగే ఈరోజు మనం కూడా అంతే. నువ్వు ఎలా పలుకుతావో, ఎలా నువ్వు ఆశీర్వదిస్తావో, నువ్వు ఎలా వాళ్ళని ప్రేమిస్తావో, చిన్న చూపు చూసేది, నువ్వు చూసే చిన్న చూపు, నువ్వు మాట్లాడుకునేది విధంగా చేసి అన్ని దేవుడు కౌంట్ చేస్తాడు. ఎవరైనా సరే ఆయన కౌంట్ చేస్తాడు. ఇక్కడ కౌంట్ చేయబడి చూడండి, మీరే చూడండి. ఆయన కింద దానియేలుకి చేసిన నేరము, దానియేలు మీద మోపిన దోషము, కుట్ర, ఇవంతా ఎలా తిరిగి రాయబడి చూడండి. అయితే దేవుని ప్రియులు ఇలాంటి విషయం వచ్చినప్పుడు దేవుని మీద తప్ప ఎవరి మీద మనసు పెట్టకూడదు. అలాగే ఉన్నాడు ఆయన, ఎవరికి భయపడలా. ఏమంటారు మళ్ళీ కింద చూసినప్పుడు, ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, మళ్ళీ అలాగే వచ్చేసారు. ఫస్ట్ ఎలా సందడిగా వచ్చారు, ఇప్పుడు అలాగే వచ్చేసారు. వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము కాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమను తెలుసుకొనవలననిది. చూసారా? ఆయన రాజు ఏమన్నా మార్చేస్తామని ప్లాన్ చేస్తున్నాడు. ఏదైనా విడిపించాలా, ఎలాగైనా ఉందా చూస్తామని. ఎందుకంటే వీరు మారని గొప్ప చట్టాన్ని వేసేసారు, రాజు ముద్ర వేసేసారు అక్కడ. అందుకే రాజు తనక్కలాడిపోతున్నాడు. రాజుగా ఉన్న కూడా కొంత సందర్భం అంతే. మన రాజు అని విర్రవేగలేము, వాళ్ళకి అతిశయపడలేము, చట్టాన్ని మార్చలేదు. కానీ ఎందుకు చట్టాన్ని మార్చలేని? దేవుడు పర్మిషన్ ఉందాడ. ఉండండి నా బిడ్డని వేయండి, నేను చూసుకుంటా, మీరు చెరలో కదా వేయాలా,
సింహ పండ్లు కదా వేయాలి, వాళ్ళ ప్లాన్ వేయండి. అయితే రాజుకి విశ్వాసం ఉంది. ఎవరికి విశ్వాసం ఉంది? అక్కడ దానియేలుకి విశ్వాసం ఉంది. భయపడలే ఆయన. అయ్యే సింహం పండు వేయండి, నో ప్రాబ్లం. ఇలాగే నిజమైన భక్తులకి భయంకరంగా ఉంటుంది అది శోధన. అబ్బా ఇంకా మిగలలే అనుకుంటారు. ఏమనుకుంటారు అందులో ఇప్పుడు? ఆ 120 మందితో పాటు ఉండే వాళ్ళు ఏమనుకున్నారు ఇప్పుడు? ఇంకా దాని అయిపోయినారా? ఇంకా లేదు. ఇంకా పట్టుకొని వచ్చిన వాడు కాదు, పీకు వచ్చిన వాడు కాదురా. రాజు ఏం చేయలేడు, పోర్రా మనం అన్ని చేసేసినాం అనుకున్నారు మనసులో. అయిందా? అవుతుందా? అది ఇక్కడేం చెప్తున్నారంటే, దేవుని యొక్క భక్తులకి వాళ్ళకి వచ్చేది ఆ భక్తి మీదనే వస్తుందంట శోధన. దేవుని ప్రియులకి, దేవుని మీద ప్రేమ ఉండే వాళ్ళకి, భక్తి ఉండే వాళ్ళకి, విశ్వాసం ఉండే వాళ్ళకి, వాళ్ళకి నమ్మిన దేవుని పరంగానే దేవుని మీదే వస్తుందంట. ఇప్పుడు ఈయనకి దేని మీద వచ్చింది? ఆయన ముమ్మార్లు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చాలా మందికి ప్రార్థనకే వస్తుంది. మీరు ప్రేయర్ ఏం చేయకూడదు, ప్లాన్. చాలా మంది చెప్తారు వచ్చిన దగ్గర, ఎందుకు బ్రదర్ మా ఇంట్లో ప్రేయర్ చేసిన వెంటనే చాలా గొడవ జరుగుతుంది, ప్రార్థనకు పోయినా వచ్చినా గొడవ జరుగుతారు. అందుకే ఎందుకమ్మా ఈరోజు రాలేదు? అక్కడ వస్తే ప్రేయర్ వస్తే గొడవ పడుతుంది, అందుకు ప్రేయర్ మానేస్తారు. ఏంటి మానేస్తున్నారు? అయ్యో, వాళ్ళు ఏం గ్రహించేలా? తర్వాత వచ్చిపోయి ఒక శోధన తర్వాత ఏమొస్తుంది? యోబు ఏమంటున్నాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మారేదను. అంటే శోధింపబడిన పిమ్మట అన్నాడు. శోధించే ముందుకు చెప్పలా. వీళ్ళు ఇప్పుడు ఏం కావాలి? అందరికీ శోధన వద్దు, మాకు ఆశీర్వాదం కావాలంటారు. శోధించకుండా ఏం చేయలేరు. కష్టపడకుండా ఫలం వస్తుందా? కష్టం ఉన్న తర్వాత ఏమొస్తుంది? లాభం. అది ఎప్పుడైతే శ్రమ ఎంత మనం ఒక ఇది పెట్టాలా. ఇక్కడ భక్తి ఉందా? నీకు భక్తి చాలా విశ్వాసం ఉందా? అది శోధన వస్తుంది. వచ్చినప్పుడు అది చెప్తున్నాడు ఆయన, నిజమైన ఉన్మయాన శరీర అనుభవకి విశ్వాసం తున్బం. విశ్వాస తున్బం ఇది. విశ్వాసాన్ని కలిగే హింస. నిజమైన శిష్యులు అంటే, నిజమైన ప్రియులు అంటే, నిజంగా అంటే మీకు విశ్వాసానికి వస్తుంది ఇదే. లేదండి నా విశ్వాసం నా దేవుడి మీద ఉంది అంటే ఏం చేయాలి? మీరు ప్రూవ్ చేయాలా. ఈరోజు మీరు ఎక్కడ వారని మీరు పోయి అడిగినప్పుడు, ఎక్కడ వారని మీరే ఉండే ఆధారం ఏం చేయాలి? ఆధార్ని ప్రూవ్ చేయాలి. ఐడెంటిటీ కార్డు ఉందా, ఎలక్షన్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఎనీ1 మాకు ఏం చేయాలి? ఐడి ఎనీ1 ప్రూఫ్ చేయండి. అది ఇక్కడ మీలో ఒక ఆధారం, మీలో విశ్వాసం. ఇప్పుడు ఏం చేయబడాలి? భక్తికి వచ్చిన భక్తులకి విశ్వాస పరీక్ష వస్తుంది. భక్తుడు భక్తిలో వస్తుంది. భక్తి విశ్వాసానికి వస్తుంది. అదే చెప్తాడు. ఎలాంటి ఒక మత చట్టాలైనా కావచ్చు, ఎలాంటి గొప్ప ఆజ్ఞలు కావచ్చు, ఎలాంటి మనుషులు ఒక ఆలోచన కావచ్చు, వాళ్ళ పన్నాం కావచ్చు, అన్నిటికీ దాని వెనక దేవుని శక్తి ఉంటుందంట. ఎప్పుడైతే తన భక్తుడికి వచ్చే ఆ విశ్వాస పరీక్షలో, అది ఎలాంటి మత రీదైన చట్టమైనా సరే, లేదు మనిషి రీదైన చట్టమైనా సరే, లేదు వేరే ఏదైనా సరే, ఏదైనానో అన్నిటి వెనక ఎవరు ఉంటారంట? వీళ్ళ మీద వచ్చినప్పుడు నా బిడ్డల మీద వచ్చిందంటే ఊరికి ఉంటారా? అది ఎలాంటి సింహం? మన సింహం ఏమి కొదవ సింహమా? యూదా గోత్ర సింహం ఉంది. మన మీద వచ్చినప్పుడు ఊరికి ఉంటుందా? ఎన్ని సింహాలు రాని, ఎన్ని రాని, అది తన బిడ్డలు ఏం చేయదు, విడవద్దు. అదే తన బిడ్డల కొరకు రక్షించేది. అదిదా ఇక్కడ చూసినప్పుడు అదే. ఎలాంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఆ విశ్వాసానికి ఒక గొప్ప రాజ్యమే కావచ్చు. రాజ్యమే మన విశ్వాసానికి దగ్గర వస్తుందంట. ఇప్పుడు వచ్చింది రాజ్యం ఏమైపోయింది? విశ్వాసానికి అడ్డంగా వస్తా ఉంది. రాజులు, అధిపతులు, అధికారులు యావత్తు ఒకటి చేరారంట. ఎవరంట లాస్ట్ లో? సిపాయిలా, సైన్యాధిపతులు కూడా వచ్చారంట. అదే వాళ్ళు కూడా సైన్యాధిపతి కూడా ఉన్నారు, సైన్యాధిపతి ఉన్నారు, సంస్థాధిపతి ఉన్నారు, దేశాధిపతి ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ వచ్చినారు. ఎవరి మీదకి వచ్చినారు? ఎవరి కోసం వచ్చినారు? ఎవరికైనా ఒక విరోధంగా గ్రూప్ ఉన్నారని?
విరోధం కూటమి ఉందని. కూటమి రాదు, ఒక్క మనిషి ఉన్నాడని. ఎవరైనా ఆదిత. మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఆయనలో ఉండేది ఏమి? మన ఆరాధించే ఈ దేవుళ్ళలో ఉన్న గొప్ప విశ్వాసం ఉంది, ఆయన ఎదురు చూసే పవిత్రత ఉంది. అదిదా ఆయన ఎదురు చూసే, అదిదా ఒక్క మంది కానీ దేశమే కానీ ఆయన చూసేది అది కాదు. నీలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది? నా మీద పవిత్రంగా ఉందా? అది నిబ్బరంగా ఉందా? అది ధైర్యంగా ఉందా? నిర్మలంగా ఉందా? అది ఏం మాత్రము నిరాశ చెందక ఉందా? నా పద్ధతి కురింగిపోతారు. ఏమండి ఎప్పుడు చూసినా చోదన మాకే కష్టాలా? కష్టం వచ్చిన తర్వాతనే ఆశీర్వాదం, ఒక నష్టం తర్వాతనే ఒక ఆశీర్వాదం వస్తుంది. ఒక చెట్టు ఫలిస్తూ ఉంది, ఫలించే చెట్టు దాన్ని ఎత్తుకొని దాన్ని సేఫ్టీ చేయాలన్నా ఫస్ట్ దాన్ని కటింగ్ చేసి ఏం చేయాలి? దాన్ని బాగా ఎదిగించాల. కటింగ్ అనేటప్పుడు బాధ ఉంటుంది, బట్ ఎదిగించేదానికి మార్గం ఏమి? ఆ చెట్టు కింద ఉన్నాయి, కింద ఉండే చెట్టుని ఎదిగించాలంటే ఏం చేయాలి? సైడ్ ఉండేది, సైడ్ ఎక్స్ట్రా పోయేది ఏం చేయాలి? కట్ చేస్తుండే స్ట్రైట్గా ఏమవుతుంది చెట్టు? ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? శ్రమణ కాదా? అప్పుడు నన్ను ఉండే కటింగ్ ఎందుకు చేశారు? ఆయనకి విరోధంగా ఉన్న కొన్ని ఆకులు, కొన్ని తోకలు ఉంటాయి. చెట్టుకు రెమ్మలు ముఖ్యమే, కానీ అది కొన్ని సందర్భాల్లో అది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మంచి మాన అయితే ఇంకా దాంట్లో పలకలు ఎత్తాల. దానికి మంచి ఇండ్లు కట్టాలంటే అది ఇంకా వెడల్పు కావాలా, హైట్ కావాలా. ఇప్పుడు ఇంటికి దాళమందరం కావాలి, ఎంత హైట్ ఉండాలా? 20 feet కావాలా. ఇది ఉండేది 5 అడుగులు అంటే 5 అడుగులు వదిలేస్తే అక్కడ ఏమవుతుంది? 10 feet సరిపోదు. ఇంకేం చేద్దాన్ని కటింగ్ చేసి స్ట్రైట్గా పెంచాలా. అదిదా. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది? కష్టం వస్తుంది. మనలో కూడా అంతే. మనలో ఉన్న అవకతవకలు, మనలో ఉన్న అక్రమాలు, మనలో ఉన్న దోష ఆరోపణలు, మనలో ఉన్న ఆశ ఇచ్చలు, మనలో ఉన్న పనికిరాని ఉంటాయి కదా. అదే చెప్తారు కదా పౌలు గారు, వాళ్ళు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, అది ఎలాంటి భక్తి కాదంట? దేవునికి ఇష్టమైంది. అది ఏమంట? భక్తి, శ్రద్ధ, ఏమంటే వైరాగ్యం ఉంది. అది మంచి మంచి భక్తి విశ్వాసం కావాలా. ఉంది, చాలా మందిలో ఉంది. అది ప్రయోజనం లేనిది ఉంది, ప్రయోజనమైనది కావాలా. ఎంత బాగుంది కదా. అది చూడాలి. ఇక్కడ చూసినప్పుడు అది చెప్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి చట్టం తెస్తున్నారంట. దేనికి వచ్చింది ఇప్పుడు ప్రాబ్లము? దేనికి వచ్చింది ప్రాబ్లం? ప్రార్థన చేసేదానికి, ప్రేయర్. ఇప్పుడు ఎందుకు మనకి ఎందుకు దేనికి వస్తుంది? ఇప్పుడు ప్రేయర్ అంటే వచ్చేస్తుంది. ప్రేయర్ ఎట్లా ఆటంకం చేయాల? అదిదా. అంటే దేనికైనా దేవుణ్ణి కోపం ఉంటుంది, కానీ దేనికి ఫస్ట్ అంటే ఆయన కోపం అంటే, ఈ రైటర్ రాస్తాడు, ఆయన రాస్తాడు ఆయన, దేవునికి ప్రార్థనకి మాత్రం వస్తే ఆయన చాలా కోపం వచ్చేస్తుందంట. దేనికి ఆటంకం చేయకూడదంట. స్వయముగా ఒక మనిషి తన హృదయాంతరంగంలో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ సందర్భం కూడా మీరు అంటే అప్పుడు ఏమైనా అర్థం? దేనికైనా ఆటంకపరిస్తే వాళ్ళు ఏమంటారంట? కొంచెం ఎక్స్క్యూజ్ ఉంటుందంట, బట్ పర్టికులర్లీ ప్రార్థనకు ఆటంకపరిచేవాళ్ళు, ప్రార్థన ఆటంకం చేసుకునేవాళ్ళు, ప్రార్థనకి సమయం ఇవ్వని వారు, ప్రార్థన కంటే ముఖ్యం మీద అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఏముండదంట, అది మాత్రం ఆయన కోపం అంట. దీనికి విలువ లేని వాళ్ళు ఎవడైనా, ఇప్పుడు వీళ్ళంతా వచ్చి ఆ 120 అధిపతి స్థానాలు వచ్చి అందరూ వచ్చి ప్రార్థనకి ఆటం వస్తున్నారు. ఎవరికి వస్తున్నారు? నిజ దేవుని ఆరాధించి. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక ఫ్రీడమ్ ఉంది కదా, తన మనసులో తన ఇష్ట దేవుని ఆరాధించుకునేది ఆయన ఇష్టమే కదా. ఇప్పుడు ప్రతి మనిషికి తన ఇష్టమైన ఆహారం ఉంటుంది, ఇష్టమైన ఒక వస్త్రం ఉంటుంది, ఇష్టమైన నిద్ర ఉంటుంది, టైం ఉంటుంది, ఇష్టమైన ఏదో కోరిక ఉంటుంది, తన స్వయేచ్ఛ. అది ఎవరికి డిస్టర్బ్ ఉండదు. ఎవరైనా ఇప్పుడు ఆరాధన అంటే ఏం లోకమంతా పొల్లిగిలి వీధి అంతా వచ్చేదా? అది అలాంటిది కాదు. ఇదేదో కూర్చొని వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు రహస్యంగా ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరు పబ్లిక్ పోసేస్తున్నాడా? చాలా మంది ఆరాధన భక్తి ఉంది, పబ్లిక్ అందరికి ఏం చేస్తుంది? కొందరిది డిస్టర్బ్ చేస్తుంది. అట్లాంటిది కాదు ఇది, అట్లాంటి ఆరాధన ఇది. ఎంత దేవునికి, నిజ దేవుణ్ణి ఆరాధించి సైలెంట్ గా నెమ్మదిగా ఆరాధించి ఈ వ్యక్తి మీదనే దోష ఆరోపణ చూడండి. అదే అంటే నేను చెప్తున్నాడు, ప్రార్థన
దేవుని ఒక ఆయన ఎందుకు ఆయన కోపం అంటే దాని భక్తుడు ఏమి మొరపెట్టాడని వినేదానికి ఆయన వస్తాడంట. ఇప్పుడు ఆయన వచ్చి వినాలని చూసినప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తున్నాడు ఇంకొకరు, అది ఆయన ఎందుకు కోపం దేవునికి అంటే తన భక్తుడు అది చెప్తున్నాడు. దానియేలు ఎందుకు బగు పీరియడ్ అతను కూర్చున్నప్పుడే ఏమైపోయింది, ఆయనకి ఆజ్ఞ ఏమైపోయిందంట అంటే అతని ప్రార్థన కూర్చున్న వెంటనే దేవుని ఆయన ఒక దూత వచ్చి ఏం చేసింది అక్కడ వింటా ఉంది. దానియేలు ఏం మొరపెడతాడని ఇప్పుడు వినేటప్పుడు వచ్చి ఆయనకి డిస్టర్బ్ చేస్తా ఉంటే ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. ఆయన ఇంకమిట మొర పెట్టకూడదు మా దేశంలో అంటున్నాడు. అంతవరకు ఆధిపత్యము ఆ రాజ్యము జయించి అంతగా ఉండేది కారణం ఎవరు? తన భక్తుని ప్రార్థన వల్లనే. అది ఎరగలేక అతన్ని తొలగించాలంటే అది చూడండి కింద చూస్తున్నాడు 16. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూసారా ఎవరు ఇచ్చే మాట తెలుసా? ఎలా ఉంటుంది ఆ మాట చూడండి. అక్కడ అంతా కొన్ని 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 ఉంటారు, పెద్ద సమాజం, అది కొత్త కూటమి అంతా ఏమేది చూస్తా ఉంది. నేను ఏం చేసినా మీ రోజు పదా నీ బతుకు అయిపోయింది, నీ ఏమైపోయిన ఈ రోజు నువ్వు ముక్కలు అయిపోతావు, ఒక్క దొరకదు, నేను ఏ ముక్కలు కూడా దొరకదు అంటే అనుకోని ఎందుకు వెళ్ళిపోతుంది. ఎంత ఏళ్ళని ఉంటారో, ఎంత గంటలు మాట్లాడి ఉంటారో. కానీ అన్ని మంది ముందర రాజు ఒక మాట అంటాడు. ఎందుకంటే అతనిలో ఉన్న భక్తి విశ్వాసత, నిజమైన భక్తి విశ్వాసం ఎవరు చూశారు? రాజు చూశాడు. రాజు అంటున్నాడు, దానియేలు నీ దేవుడు నిన్ను నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇప్పుడు నాకు వచ్చి ఈ మాట చెప్తారు ఎవరన్నా? మన కష్టం వచ్చింది, వేదన వచ్చింది, రోగం వచ్చింది, బాధ వచ్చింది, ఏదో వచ్చింది, భయపడవద్దు సహోదరుడా. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు విశ్వాసం ఉంచిన దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు భయపడవద్దు అని చెప్పేంతగా మనది ఉందా? భక్తి ఉందా? 54 వారాల్లో ఎన్ని వారాలు వచ్చావు? 54 వారాల్లో వచ్చి ఎన్ని వచనాలు నేర్చుకున్నావు? కనీసం వారం ఒక వచనం అంటే కూడా 54 వచనాలు ఉండాలి కదా. ఏ వచనం నిన్ను తాకింది, ఏ వచనం లేపింది, దేవుడిని ఎత్తే పోయే సాక్ష్యం ఇస్తుందా? ఆ ఎవరు ఇచ్చే మాట అక్కడ రాజు చెప్తున్నారు దానియేలు చూసి, దానియేలు నువ్వు నిత్యము ఆరాధించే నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రక్షిస్తాడు, నువ్వు భయపడవద్దు, నేను ఆజ్ఞ అంటే ఏమని అర్థం? రాజుకి ఎంత విశ్వాసం చూసారా? నా చట్టమే కానీ వీళ్ళ చట్టం ఏం చేయదు ఆయన్ని. రాజు చట్టం వేసేసాడు, రాజాగా చట్టం వేసింది, ఏపిచ్చింది వాళ్ళే కదా. ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు దేవుడికి ఎవరి మీద కోపం రావాలా? రాజు పైన కోపం రావాలా? ఇప్పుడు రాజు పైన కోపం రాదు ఆయనకి. ఎందుకు రాదు? అతను కుయుక్తిగా నడుచుకోలేదు, యథార్థంగా. రాజు బాధపడుతున్నాడు. అప్పుడు రాజు దుఃఖపడినప్పుడు తెలిసిపోయింది, అయ్యో ఇతను కుట్ర కాదు. మనకే తెలుస్తుంది కదా, చదువుతున్న మనకే తెలుస్తుంది కదా ఇది రాజు కుట్ర కాదు. ఇదే అక్కడ చూడు, అక్కడ మొదటి రాజు అయిన సౌలుకు దావీదు, సౌలు ఎన్నిసార్లు ఆయన మీద ఎటన్నా దోష ఆరోపణ రావాలా, ఆయనే వాళ్ళ మీద వాళ్ళు పడి చచ్చిపోయేట్టుగా ఆయనకే పంపిస్తాడు. ఆయన ఫిలిస్తీయుల దగ్గర పోయి ఏం చేయి నువ్వు, ఏమైంది ఎటన్నా వాడు ఏమైపోవాలా, కుట్ర. ఇది చూస్తున్నాడు దేవుడు. అక్కడ రాజు కుట్ర చేస్తున్నాడు, ఇక్కడ రాజు ఏం చేయలే. ఆయన తెలియక ఎందుకంటే రాజు వచ్చి పశ్చాత్తపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, విడిపించాలని. ఇంకొకటి చెప్తున్నాడు, రాజు దేవుని మీద విశ్వాసం ఉంది. ఇక్కడ నా చట్టం కానీ వాళ్ళ చట్టం కానీ నిన్ను ఏం చేయదు దానియేలు. ఎంత విశ్వాసుడు, నిన్ను నీ దేవుడు ఏం చేస్తాడు? అదితా ఇదే శడ్రక్ మేషక్ ఏం చెప్పినారు? ఓ రాజా, ఒకవేళ మా దేవుడు మా రక్షింపపోయినాను, నువ్వు నిలబెట్టిన విగ్రహాన్ని ఏం చేయము. ఇది ఇంకా 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 గొప్ప. అదితా మనం ఆలోచించాలా. మనకి పరిస్థితి వస్తుంది, అందరూ చాలా 120 మంది, అబ్బా ఎంత గ్రూప్, మనకెందుకండి?
చాలా మంది అంటారు, అందరూ పోయే తోవల మనం పోవాలి కదా, నీకెందుకు వ్యతిరేకంగా వస్తుంది? ఒక్కడైనా నీతి కోసం నిలబడండి. ఒక్కరే కానీ ఎవరైనా కావచ్చు, అక్కడ ఒక్క మనిషే కదా అనీతికి నిలబడినాడా? నీతికి పోయినాడు ఆయన. నీతికి పోయినాడు ఆయన. చూసారా, ఒక్క మనిషే కదా. అయ్యో అనుకోవచ్చు కదా అందరూ చుట్టూ ఉండేవాళ్ళు, ఏంపా 120 మంది అధిపతులంతా ఒకవైపు పోతే నువ్వు వ్యతిరేకంగా ఎందుకు పోతావా? ఏమైనా చేసే పోతారు, జాగ్రత్త, ఏమైనా అయిపోతుంది. ఇదే బుద్ధి అందరికి తక్కువ బుద్ధే. ఒక్క మనిషి ఉన్నా మీరు 100 మంది ఆ పక్క ఉన్నా మీ ఎద్ద నీతి న్యాయం సత్యం ఉన్న వరకు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎవరేం చేయలేరు. అవ్వదు. పెద్ద అధికారమే ఉండొచ్చు, ధన బలమే ఉండొచ్చు, మనుషుల బలమే ఉండొచ్చు, ఈడ అన్ని అధికారమే ఉండొచ్చు, కాదు. చట్టాలు వేసి ఉండొచ్చు నీకోసము, కాదు. ఏం ఏం చేయలేరు. చేయలేకపోయినారు. ఇక్కడ చూడండి కింద వెంటనే అలా మనం చూస్తాం. ఉండండి. తర్వాత ఆయన ఏం చేశాడు? రాజు వచ్చి వేసేసినారు. అందరూ కలిపి ఏం చేశారు? ఎత్తుకుపోయి నీ మూడు పూట నువ్వు ఆరాధించే దేవుడు చెప్తాడు. మళ్ళా ఆ రాజు ఏం చేస్తాడు? ఈ మాట చాలా బాధపడతాడు. మళ్ళా వాళ్ళ పదార్థం ఏం చేస్తాడు? వేసేసి అయిపోయింది. ఇంకా చూసినప్పుడు 18 ఏం చెప్తారు? అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. చూసారా, రాత్రి అంతా ఒక్క నీతిమంతుని మీద ప్రేమ ఉంటే ఇదండి జరిగేది. ఒక నీతిమంతుడు, ఒక 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 దేవుని యొక్క పవిత్ర పరిశుద్ధుడు ఆయన అంటాడు, ఆ రాత్రి అంతా రాజు తినలేదండి. ఎవరైనా 120 సంస్థానానికి అధిపతి ఆయన. అయితే ఎవరి మీద ప్రేమ ఉంది? మిగతా వాళ్ళు పోయి హ్యాపీగా నిద్రపోయి ఉంటారు. అందరు ఉన్నారు అక్కడ. చాలా మంది పోయి హ్యాపీగా అబ్బా ఈ రోజుంది మనకి. వాళ్ళ దృష్టి ఏం తెలుసా? ఎంతో చీపుగా మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడైనా అంతకాలంగా ఉన్నారు. ఉన్నతంగా ఆలోచించేదే రాదా? అయితే చూడండి వాళ్ళు రాజు చూడండి ఆ రాత్రి అంతా చాలా ఆయనకు విశ్వాసం ఉంది. నిద్ర లేచి చేతులు ఆయన కూడా సామాన్యుడు అయితే వేసినారు అయిపోయినాడు, వదిలేయండి మర్చిపోండి అని చెప్పి ఉండొచ్చు. ఆహా, రాజు రాత్రి అంతా వేచి ఉండే వేకుని లేచేసాడు. నిద్రపోలేదు. నిద్రపోకుండా వస్తున్నాడు. యాడికి వస్తున్నాడు? గుహ దగ్గరికి. ఏమైనా చూడండి, ఆయనకి విశ్వాసం ఉంది. దానియేలు ఉంటాడు. ఎందుకంటే అతను ఆరాధించే దేవుడు అతను కాపాడుతాడు. ఎవరికి విశ్వాసం ఉంది? ఆ విశ్వాసం కావాలి. ఈరోజు చాలా మంది ఆ రాజుకున్న విశ్వాసం కూడా లేదు. అయ్యో వాళ్ళ దేవుడు గొప్పవాడు, మన వాళ్ళకే లేదు మన దేవుడు గొప్పవాడు అని, మన దేవుడు సర్వశక్తిమంతుడని, మన దేవుడు సర్వము చేయగలవాడి, మన వాళ్ళకే లేదు విశ్వాసం ఎక్కువ. మనకే లేకపోతే ఎదురు వాళ్ళకి ఎత్తు వస్తుంది. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. అవుతుంది, వేడుకుంటానమ్మా, భయపడవద్దు, బాగా ప్రే చేయమ్మా, 6 నెలల దేవుడు అన్ని బాగా చేస్తాడు. విశ్వాసమే. విశ్వాసమే. దేవుడు శక్తిమంతుడు. మన విశ్వాసమే మనం రక్షిస్తుంది. విశ్వాసం ఎక్కడ ఉంది? నాకేం కాదు, చేస్తే బాగున్నాను, చేస్తాను అంతే. మనలో ఉన్న శక్తిని దారిపోయి ఆయన ఇంకే శక్తి ఇచ్చేవాడు ఆయనే కదా. మన ఊపిరి ఆయన చేతిలో ఉంది కదా. ఏమన్నారు ఆయన? ఇప్పుడు ఈయన ఊపిరి ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఆయన సింహం అంతా ఆపేసినాడా? దూత పంపి ఆపేసినాడా? ఆయన తెలుసు కదా. ఆయన పోయిన వ్యక్తి భయపడినాడా? అయ్యో రాజా ఎటైనా కాపాడన్నాడా? రాజు చెప్పినప్పుడు, రాజు ఆ మాట చెప్పినప్పుడు తిరిగి ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఆయన ఏమనలేదు. చూడండి, ఎందుకో ఇతనికి విశ్వాసం ఉంది కాబట్టి ఏమనలేదు. అదే వేరే వాళ్ళు అయితే, రాజా నువ్వు మంచివాడు స్వామి, ఎట్టయినా నన్ను విడిపించే ప్లాన్ చేయింది అడిగి ఉండొచ్చు కదా. ఆహా, ఈయన ఆయనే చెప్పేసినాడు, నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు, నిన్ను విడిపిస్తాను ఆయనే ఈయనకి చెప్తున్నాడు. అదే విశ్వాసం ఈయనకు ఉంది కాబట్టి. అప్పుడు చూడండి, అప్పుడు మనలో ఉన్న విశ్వాసంగా చూడాలి. మీలో ఉన్న విశ్వాసం ఎంత బాగుంది. అవుతుంది, ఒకటే ఉండాలి. అవుతుంది, చేస్తాను, అవుతుంది, చేస్తాను. పాజిటివ్ ఎనర్జీ. నువ్వేదైనా పాజిటివ్గా థింక్ చేస్తారో పాజిటివ్గా అవుతుంది. చాలా మందికి బాగలేక వచ్చేస్తే ఎందుకు అది ఆ మాట ఎందుకు? బాగుంటాను, బాగా చేస్తాను, నా వల్ల అవుతుంది, నాతో నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు ఇచ్చిన సత్యం నాతో. సత్యం ఉంటేనే ఆయన ఉన్నాడు మనలో. సత్య వాక్కు మీలో ఉంటే ఆయన మీతో ఉన్నాడు.
సత్యవాకుని మీని రోజు అవలంబించి మాట్లాడి దాని మీద ఉండాలా, ప్రార్థన చేయాలా, ప్లాన్ చేయాలా. ముమ్మార్లు అన్నప్పుడు ఆ కాలంలో ఈ కాలంలో ఇంకా ఎక్కువ టైం ఉంటే 3 పూటనే తింటున్నావు కదా, 3 పూట 5 నిమిషాల ముందు బాగా ప్రేర్ చేసుకుంటురా, దేవా ఆదిదా నువ్వు భక్తి అని నీ భక్తి కనపరిచి నిమ్ము, నీ భక్తి తెలియని అందరికీ నేను క్రైస్తవుడని తెలుసుకో, అందుకు సాక్ష్యం, అదే సాక్ష్యం. ప్రార్థన చేయకుండా ఏం పని చేయను నువ్వు తీర్మానించుకో, చెయ్యి. అప్పుడు దేవుడు ప్రార్థన చేసిన ఆయన ఉంటాడు కదా, ఆయనతో నా బిడ్డ ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు ఎందుకు ఆయన ఇష్టం అంటే, నా బిడ్డ ప్రేయర్ చేసి నేను వింటున్నాను, నా వినేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తే దేవుడు చూసుకుంటాడు. అదిదే ఇక్కడ జరుగుతోంది. అట్లా చూసినప్పుడు నిద్ర లేచి ఏమవుతారు, రాజు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. చూసారా, నిత్యమును ఆరాధించే దేవుడు అది. నిత్యము నేను ఆరాధిస్తున్నాం కదా, మనకు నమ్మకం లేదా? ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు, ఆయన రాజ్యాల్ని అధికారాలను ఏం చేసేవాడు, మార్చేవాడు. మా అధికారం పని చేయకుండా చేసేవాడు. ఆయన పని చేయలేదు ఇక్కడ. ఎన్ని మంది రాజు ముద్ర వేసిన ఏమై మనుషులే కదా, వాళ్ళు మనుషులే కదా, మనుషుల అధికారమే కదా. మనుషులని పరిపాలించే మనసు ఆలోచన ఎవరు ఇచ్చేది? దేవుడు. ఆయనే చేయాలని. ఒక మాట ఉంది చూడు, 55:17 కీర్తనలు ఉన్నాయి చూడండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. చూసారా, ఆయన నా ప్రార్థన ఆలకించును. అది ఉదయమంట, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. ఏమి ధ్యానించుచు, ప్రార్థించుచు కాదంట, ధ్యానించుచు. 3 పూటలు ఏం చేసేవాడు ఈయన? ధ్యానించు. ఏమండి మనం ఏమి తినే మరి 3 పూట 3 పూట కాదు, ఇదో 4 పూట తిన్నది ఎక్కువనే, 5 పూట తిన్నా, 6 పూట తిన్నా. ఏ రోజున 5 గంటలు 6 గంటలు ధ్యానించి ప్రేయర్ చేసి, ధ్యానించేదని తెలుసా? ప్రార్థన తెలుసా? ప్రేయర్ వేరు, ధ్యానం వేరు. ధ్యానం రోజంతా గడపవచ్చు. ఒక వాక్యం ఎత్తుకొని కూర్చొని ఒక రోజంతా ఏం చేయవచ్చు? గడపవచ్చు. ధ్యానం చేస్తే గడపవచ్చు. ఒకటి ఆలోచన వచ్చిందంటే అయిపోయా, ఒక ఆలోచన. అది ఆయన అడగాల. ఎంత గొప్ప ఆయన చూడు, ఎంత గొప్ప ఆజ్ఞ వచ్చినా, చట్టాలు వచ్చినా ప్రార్థన చేసేది ఏం చేయాల? చాలా మందికి అర్జెంట్ ఆత్మ వచ్చి ప్రేయర్ చేయరు. చూసాను, అదే చెప్తే అడుగుతాను నేను. ఎక్కడన్నా బాగలేదు, ఎక్కడ పోయి వచ్చి ఎక్కడికి హాస్పిటల్, అవునా హాస్పిటల్ బాగానే వెళ్ళిపోయినారా, ప్రేయర్ చేసావా? లేదు బ్రదర్, అర్జెంట్లో వెళ్ళిపోయినారు. ప్రేయర్లు చేయలే, హాస్పిటల్కి పోయి టెస్టింగ్ అయిపోయింది. జీవాధిపతి అయినా, జీవం ఇచ్చేవాడు అయినా, ప్రాణంను ఏమి సంరక్షణ చేసేది ఆయన, ప్రాణంని పెంపొంది చేసేది ఆయన, అన్ని ఆయన. ప్రాణానికి ఒక ప్రాణానికి ఆ రోగం వచ్చింది ఎందుకు? పాపం వల్ల ఏమొస్తుంది? రోగం వస్తుంది, పాపమే. పరిహారం ఎవరితో అడగల్లా? డాక్టర్ పరిహారం ఇస్తాడా? పరిహారం ఆయన ఏమన్నా ఆయన జ్ఞానం ఇకపోతే ఏం చేయలేడు ఆయన. నువ్వు పోయినా కూడా ఆయన ఏం చేయడు. ఆయన అంటాడు, ఇందమ్మా దేవుని చిత్తం అయితే ఇది బతుకుతావు బతుకు. ఆయన లాస్ట్ మీద ఏమంటాడు డాక్టర్? ఏమంటారు చెప్పండి? ఎవరి మీద వేయరు డాక్టర్, లాస్ట్ ఎవరి మీద వేసేస్తారు. ఎంతో గొప్ప డాక్టర్ అంటాడు, నేను ఎంతో ట్రై చేసామండి, దేవుని చిత్తం కాలే. ఎక్కడ కాల? ఆదితా నీ ప్రతి నోట పలకాల్సిన పలుకు దేవుడి మీద వేస్తారు. వాళ్ళ అయితే చేసేస్తే మేము చేసినామంటారు, కాకపోతే ఫెయిల్ అయిపోయి దేవుడి మీద వేసేస్తారు. అర్థం చేసుకోండి అందరూ. అయితే మనమే దేవుడు ఎందువల్ల వచ్చినాం ఇంతవరకు నడిపించి ఎవరు? అయ్యో మా దేవుడు అయినా, మా రక్షకుడు అయినా. ఒక ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. యాకోబు రాశాడు కదా. అదితా మనం గమనించాలి. ఇక్కడ చూసినప్పుడు ఎంత బాగుంది చూడు, ఎంత గొప్ప ఆజ్ఞ వచ్చిన ప్రార్థన ఆపలేదు ఆయన.
ధ్యానం ఆపలేదు ఆయన, ప్రార్థన చేయాలా. చాలా మంది ప్రేయర్ చేయకుండా పరుగు పరుగు, ఉరుములో పరుగులు, ఉరుగులో పరుగులు, పరుగులో పరుగులు. ప్రేయర్ లేదు, బైబిల్ వాక్యం ధ్యానం లేదు. పని పని పని. ఆ పని నేర్పించింది ఎవరు, ఇచ్చింది ఎవరు, ఆ బుద్ధి ఎవరు, అన్నీ అయింది కదా. మరి అన్ని వెతుకుతారు తప్ప వెతకాల్సింది ముఖ్యమైనది ఏం లేదా? చూసారా? అది మనం గమనించాలి. చూడండి ఎంత బాగుంది. కింద చూసినప్పుడు ఏం చెప్తారు? ఎత్తి వదిలేసి ఏం చెప్తారు? కాలు మీద ఏం చేశారు? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని కనుక ఆయన తన దూతను నంపించి సింహముల నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా నేను. చూసారా ఎంత బాగా చెప్తాడు చూడైనా. రాజా, నీ దృష్టికి నేనేం చేయలే, నేరం చేసిన వాడను కాను కదా. నేరం చేసినవాడు కాను కదా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంధువులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూసారా ఆ భక్తుడు ఇదే ఎందువలన ఆయనకి ఏ హాని కలగలేదు? ఆయన దేవునికి భక్తుడిగా ఉన్నాడు. అదితా నిన్ను నన్ను రక్షించాల్సింది ఏం తెలుసా? నీ విశ్వాస భక్తి, నీ భక్తి. అందుకే ఆయన ఎవరు సాక్ష్యం ఇచ్చేది? ఇదంతా రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. అతను భక్తుడు బా. అదిదా మనం భక్తిగా ఉంటే, మన దేవుని ఎట్లా విశ్వాసంగా ఉంటే ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప భక్తి. చూసారా? అందుకే ప్రభు ఎన్నోసార్లు అంటాడు, నీ విశ్వాసమే నేనేం చేసింది? రక్షించింది, స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, నాది కాదమ్మా. అది చేపడలే, ఆయన చేసేది ఈయనే. ఆయన ఎంత బాగా చెప్తుంది, నీ విశ్వాసమ్మా, నువ్వు నమ్మినావు. అదితా ఆయన నమ్మాలా, విశ్వసించాలా. దృఢమైన విశ్వాసం. ఏమన్నా అయిపోతుందని మైనస్గా చేయకూడదు. చాలా మందికి మైనస్లోనే పోతారు. ఎందుకో ప్లస్లో పోరు వాళ్ళు, నెగటివ్గా పోతారు. అటైతే అట్ట, ఇటైతే అట్ట. ఆయనలో ఉన్న నాకేమి కాదు, అంతే ఏమీ లేదు నాకు, నేను బాగున్నాను. ఎప్పుడు నువ్వు హ్యాపీగానే ఫీల్ అవ్వు, హ్యాపీగానే ఉండు, అన్నీ అయిపోతాయి. విశ్వాసం లోకస్తు వల్లే ఉండకూడదు. లోకస్తుల వల్లే మన సాంఖ్యాలు, సంప్రదాయాలు ఇదంతా చూడకూడదు. లోకస్తులు మనకు ఎంతో వ్యత్యాసము. లోకస్తుల వల్లే ఆ మాట, ఈ మాట, ఈ అలవాటు ఏదేదో చెప్తారు. నథింగ్, వేస్ట్ది చెప్తారు. అదంతా ఈ వాక్యం ఉందా? బైబిల్ ఉందా? చూడండి, బైబిల్ ఉందా? బైబిల్ ఉంటేనే దాన్ని ఏమన్నా ఫాలో చేయాలి. బైబిల్ లేనిది మనం ఏమి ఆచరించకూడదు. అప్పుడు నువ్వు ఎవరికి లోకముగా ఉన్నట్టు నువ్వు అయిపోతాయి. చాలా మంది ఈ రోజు వరకు చూస్తున్నాం, చాలా క్రైస్తవులు దిక్కులు చూసేది, కూర్చున్న దిక్కులు, పనుకునే దిక్కులు, కట్టేది దిక్కులు, అన్ని దిక్కు చూసి కట్టుకుంటారు. వాస్తువులు హిందువుల వల్లే ఉంటారు. వాళ్ళు ఎన్నో వచ్చేసారు. కొన్ని ఇంకా దాంట్లోనే మునిగి ఉంటారు, కొన్ని అతుకొని ఉంటాయి. సీక్రెట్ రహస్యంగా చేసేది చాలా మంది. ఏది చేసినా దేవుడిని ప్రార్థన చేయకుండా ఏం చేయకూడదు. ఏమిగో ఆగారం అంటే చిన్న ఆగారమే కదా, ఆగారం పెట్టిన ముందర ఏం చేయండి దేవుడు? ఆగారంగా ప్రార్థన చేసి తిన ఒక పూట ఇట పోయి పోసేది. ఆగారమనే ప్రతి పూట తిని ఆగారమే ప్రార్థన చేసి తినమంటే అది ఎంతో కాలంగా మనము శాశ్వతంగా ఉండాలని ఎంతో ఇష్టపడి చేసే ఒక్కొక్క పని, ఒక వాహనము, ఒక ఇల్లు, ఏదో ఒకటి వ్యాపారము అది రహస్యంగా చేసేసేది. అప్పుడు ఎంత బాధపడతాడు. నువ్వు ఇక్కడ వరకు మర్యాద గౌరవంగా ఉండాలి, నాకు తెలియని పని ఏంపా. అప్పుడు ఇంకొక మాట అంట, బిజినెస్ డైలాగ్ వేరు, బిజినెస్ వేరు అంట. ఆ బిజినెస్ ఎవరిచ్చేది? అంతా ఎవరిచ్చేది? అది దేవుడిస్తే కదా పని. వ్యాపారం నేను జ్ఞానం ఎవరిచ్చేది? అందుకన్నాడు, నా ఆరాధన మందిరం నువ్వు ఏం చేయకూడదు అంటాడు. అక్కడ దొంగలకు వ్యాపారం చేయవద్దండి. ఇది ఆరాధన మందిరం. ఇది ఈ బాడీ ఏనికి ఏర్పరిచింది ఆయన. ఇది ఆరాధన మందిరం. ఇది ఇక్కడ వ్యాపారం చేయకూడదు.
ఇది ఏ వ్యాపారం ఉన్నా దానికి భక్తికి అనుసంధానంగా ఉండాల, దయ కలిగిందుకు ఉండాల, అనేకులకు ప్రయోజనంగా ఉండాల, అనేకులకు లాభంగా ఉండాలి. అది దీన్ని చేయాల్సింది. రక్షణనే అది. ఇక్కడ వచ్చి ఇది ఆలయంగా చేసేది, ఇది బిజినెస్ చేయకూడదు. ఇక్కడ నో బిజినెస్. చూడండి ఎంత బాగుంది కదా, అది చెప్తున్నాడు. కింద చూసినప్పుడు ఎంత బాగా చూడండి. అతన్ని వేసిన వాళ్ళు ఏమైనా తెచ్చి మళ్ళీ ఏం రాజుకి ఎంత కోపం వచ్చింది చూసారా? సంతోషపడాడు. ఇప్పుడు ఎంత సంతోషపడే రాజు చెప్తున్నాడు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను రాజు సంతోషపడినాడు కదా. కిట్టవాళ్ళు ఏం చెప్పాడు దానియేలు? రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, ఏమండి నైట్ అంతా ఒక రాత్రి అంతా నిద్ర లేదు ఆయనకి, ఆకారం లేదు, పస్తున్నాడు ఆయన. నైట్ అంతా ఏమున్నాడు ఆయన? ఉపవాసం ఉన్నాడు. అయినా రాజుకి ఏముంది? ఉపవాసం ఉన్నా కూడా సంతోషం అయిపోయినాడు రాజు. ఎంత ఎవరికైనా ఉపవాసం ఉండి నిద్ర లేక సంతోషం వస్తుందా? మూతికలు ఎట్ట అయిపోయింది, ఎప్పుడా పడుకుంటాం అనిపిస్తుంది. అయితే రాజుకు చూసారా ఇది చూసి ఎంత బాగా. అప్పుడు ఏం చేశాడు? వాళ్ళ మీద కుట్రలు దోషిన వాళ్ళని ఏం చేశాడు? 24లో తెచ్చి వాళ్ళని రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడత్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడత్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసెను. చూసారా? వాళ్ళు ఏమి ఎన్ని మంది రాజు చూసినాడు. ఓహో వీని మీద కుట్రం చేసిన అందరూ ఎన్ని మంది తెలియదు అక్కడ రాయల. వాళ్ళు మాత్రం కాదు, ఎవరు చేసినారు తప్పు చేసినారు వాళ్ళ భార్యలు, పిల్లలు ఏం చేశారు? కారణం ఏం తెలుసా? పెద్దవాళ్ళు చేసేది నీతి న్యాయంగా ఉంటేనే పిల్లలు కూడా ఎలా ఉంటారు చూసారు. ఇక్కడ చూడండి పరిస్థితి. అక్కడ అధిపతి చేసినాడు ఆయన ఎవరు? ఆయన బెల్షస్సర్ చేసినాడు. ఆయన ఒక్కడేమైపోయినాడు. ఇక్కడ చూడండి, ఈయన ఒక అధిపతికి విరోధంగా చేసినాడు. ఒక నీతిగా నిజాయితీగా ఉన్న దేవుడిని ప్రియుడు ప్రార్థనకి అడ్డం వస్తున్నారు. ప్రార్థనకి అడ్డం వస్తే దేవుడు ఒప్పుకోడు. ప్రేయర్కి ఎవరు ఆటంకపరచకూడదు. ప్రార్థనకి వచ్చేది అనేది ఆయనకి, ఎందుకంటే ఆయన వచ్చి ఇంటాడు. ఆ ప్రార్థన అనేది ఎవరు చేసేది? దేవుడు వినేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే చూడ ఎంత పరిస్థితి. అప్పుడు కింద చట్టం వేస్తున్నాడు రాజు. ఏం వేస్తున్నాడు? అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలాగూ రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టున ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి, ఆయన విడిపించువాడు రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. చూడండి ఎంత మాట చూడండి. సూచక ఆశ్చర్య కార్యం ఎక్కడ? పరలోకములో, భూమిలో ఎక్కడైనా సరే. భూమి కదా, ఇది ఎవరు అధికారం ఉన్నారు కదా, అధిపతి ఉన్నారు కదా, ఎవరు ఏం చేయలేదు. అధికారం ఏమైంది? అధికారం అంతా నేలపాలైంది. అలాగే ఆయనే సింహముల నోటి నుండి ఆ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. చూసారా? ఆయనే రాసి అక్కడ కాలం అంతా ఏమంట, దర్యు కాలం మాత్రం కాదంట, తర్వాత కాలం కూడా రాసేసారు. ఏం రాశారు? ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును ఫారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇంకా ఒక రాజు రాలేదు. ఇంకా ఆయన కోరేషు వస్తాడు. మళ్ళా ఆ రాజు కాలం రాసేసారు. ఇక్కడ వర్ధిల్లెను. ఆయన కార్యం అంతా జయంగా ఉండిందంట. ఇక్కడ ఆల్రెడీ నెబుకద్నెజర్ పోయా, బెల్షస్సర్ పోయా, దర్యా ఉన్నా, ఇంకా కోరేషు వస్తాడు. 4 రాజులు వచ్చినారు. అయితే అందరూ మారిపోయినారు. ఆయన అక్కడే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు ఆయన? దేవునికి ప్రియుడు. అదిదా దేవుడు ఆయన ఏం చేశాడు? అక్కడ కూర్చోపెట్టేసినాడు. నా బిడ్డ ఉండల్లా అన్యాయం చేసేవారు, ఆయనకు విరోధంగా దేవుడి బిడ్డకి దేవుడి నీతిని మీరు ఉండాల్సింది భక్తి, విశ్వాసం, నీతి, న్యాయం, సత్యం అంతే. ఆయన కట్టుబడి ఉన్నాడు.
దేవుని ఆజ్ఞ కట్టుబడి ఉన్నాడు, ఆయన శాశ్వతంగా ఉన్నాడు. అదే చూడవచ్చు. దేవుని చిత్తం అయితే రాబోతుంది, ఏం చేస్తాం మనము కంటిన్యూ చేస్తాం. చాలా గొప్ప విషయాలంతా మనకు దాగి ఉంది. కాబట్టి మనము ఇదిగా వాక్యం విన్నాము, అదే ప్రకారం మళ్ళీ కూడా మీరు ధ్యానించండి. ధ్యానించి ఆ ప్రకారం దీన్ని మనము అనుసరించి జీవించి ఒక దానియేలు వల్లే మనం కూడా గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనం సహాయం చేయను కాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.